అంటే ఒక దేవుడికి భక్తురాలికి ఉంది సంబంధమా అనుకోవచ్చు. నాకు దేవుడే అతను నా దృష్టిలో. ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాసరావు దేవుడు, మీరు భక్తురాలు. ఆఫ్ కోర్స్ నిజం. ఎందుకంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా ఉన్నాయి. వివాహితుల సంబంధం అంటుంది కదా, వివాహితుల సంబంధం వస్తుంది కదా, వెళ్తుంది కదా, మరి కనెక్ట్ అయ్యాను తప్పేం లేదు. నేను అబద్ధం చెప్పాలదలుచుకోలేదు. మీరు ఇద్దరు కనెక్ట్ అయ్యారు. మరి కనెక్ట్ అయ్యాను తప్పేం లేదు. నేను అబద్ధం చెప్పాలదలుచుకోలేదు. మీరు ఇద్దరు కనెక్ట్ అయ్యారు. మీ అందరికి నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా టెక్కలి అనే ఒక సామంత రాజ్యం, అందులో ఉండే ఒక యువరానికి తన సమీప బంధువు పేదవాడైన ఒక యువకుడిపై మనసు పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. సహజంగానే పేరెంట్స్ నో అన్నారు. వీళ్ళిద్దరు జంప్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. 30 ఏళ్ల పాటు వీళ్ళ కాపురం అన్యోన్యంగా సాగింది. చూడండి. ఒక్క మాట నేను చెప్పొచ్చమ్మా, మ్యారేజ్ నేను చేసుకున్నాను, ఆయన నాకు చేసుకున్నాను. 30 ఏళ్ల తర్వాత ఒకరి లోపాలు ఇంకొకరికి అప్పుడు తెలిసాయి. అయితే ఈ కథలో ఎవరు పాత్ర ఏంటని చెప్పి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మీ ముందు ఉంచుతాను. ముందుగా దీంట్లో ప్రధానంగా 3 పాత్రలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, రెండవది దువ్వాడ వాణి వాళ్ళ వైఫ్, మూడవది ఆ అమ్మాయి మాధురి. ముందుగా నేను దువ్వాడ వాణి శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ని పోయి కలిసా. ధర్నా చేస్తూ ఉంది ఆ సమయంలో వాళ్ళ పిల్లలతో కలిసి. చిన్నప్పుడు చూసావు కదా, ఇలాంటి బిహేవియర్ ఎప్పుడు లేదా మీ డాడీ దగ్గర? అస్సలు. నిన్న చూస్తే కర్ర తీసుకొని అలాంటి ఎప్పుడైనా సీన్ ఎప్పుడు చూసావా? అస్సలు మా చెయ్యి ఎత్తను కూడా ఎత్తలేదు ఈ 28 ఇయర్స్లో 27 ఇయర్స్లో. అస్సలు ఎప్పుడు ఎంత టైం అయినా, ఎంత లేట్ నైట్ వచ్చినా, ఎన్ని పనులు వచ్చినా మాతో మాట్లాడి మాతో టైం స్పెండ్ చేసుకొని అప్పుడే పడుకునేవాళ్ళు. లేదా మాతో మూవీస్ చూడడం. ఈ 29 ఇయర్స్లో ఇది నేను ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నేను చూసాను. అంటే నాకు షాకింగ్ అనిపించింది. అప్పుడా నటన, ఇప్పుడా అనేది నాకు అర్థం కాదు. భయం వేసిందా ఆ క్వశ్చన్? భయం కన్నా బాధగా ఉంటుంది. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని మీరు అంటున్నారు, కానీ వాళ్ళు వచ్చిందంటే మన ఇద్దరి మధ్య స్నేహపూరిత వాతావరణం అంటున్నారు. నైట్ టైం సేమ్ సర్స్నే ఇక్కడ ఉండి ఈ ఇంట్లో అది ఏ రకంగా అనుకుంటారు చూసిన సొసైటీ. ప్లస్ ఇంట్లోన తన భర్త తన పిల్లలకు వదిలేసి ఇక్కడ మా ఇంట్లో ఆయనతో డే అండ్ నైట్ పడుకొని ఒకే బెడ్ ఒకే ఇది. ఫ్రెండ్స్ సార్, అది మేము ఇల్లీగల్ అఫైర్ అంటామా ఏమంటాం దాన్ని? విన్నారుగా, ఈమె ఆరోపణలు ఏమో వన్ సైడ్గా ఉన్నట్టుగా ఉన్నాయి కదా అని చెప్పి దువ్వాడ శ్రీనివాసరావు వాళ్ళ మదర్ని కలిశాను. భగవద్గీత పట్టుకొని ఉన్నాను. నాకే ఏది లేదు. మా ఇంట్లో ఎవరు చనిపోయినా కూడా కనీసం మా మరిది గారి భార్య ఎవరికి రానిచ్చేది కాదు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. టెక్కల విషయం నాకు తెలియదు. ఎందుకంటే ఆ పందిరినాటి రోజు వెళ్ళాను, కొద్దిగా అన్నం తిని వచ్చేసాను, అంతే నాకు తెలుసు. మా టీంతో మాట్లాడిన తర్వాత మాధురిని కలవాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ఆమెతో ఇంటర్వ్యూ చేశాను. అయితే ఈ ఇంటర్వ్యూ కాస్త లెంతీగా ఉంటుంది, కానీ మీకు సంబంధించిన చాలా ప్రశ్నలకు ఆమె సమాధానం నివృత్తి అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు నేను మాధురి గారి ముందు ఉన్నాను. నమస్కారం మాధురి గారు. మాధురి గారు, అన్ని విషయాలు నిజాలే మాట్లాడుకుందామా, లేకపోతే కాస్త 50-50 మాట్లాడు? లేదు, 100% నిజాలే మాట్లాడుతున్నాను. మీరు అన్ని నిజాలే చెప్తాను. కాన్ఫిడెంట్గా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. అంటే మీకు ఇబ్బంది లేదని నేను భగవద్గీత తీసుకొచ్చాను. ఏం చెప్పినా నిజాలే చెప్తాను. నిజాలే చెప్తాను. ఇది భగవద్గీత, మీ ఇష్టం. లేదు, నేనేం చెప్పినా ఇప్పుడు వరకు నేను నిజాలే చెప్పాను, నేను నిజాలే చెప్తాను కూడా. ప్రమాణం చేయలేదు. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి మీకు అన్ని నిజాలే చెప్తాను. మీకే కాదు, చూస్తున్న ప్రేక్షకులు కూడా అన్ని నిజాలే చెప్తాను. ఇప్పుడు మీకు దువ్వాడ శ్రీను మధ్య ఉండే సంబంధాన్ని ఎలాగా భావించాలండి? ఏ రకంగా అనుకుంటారు? అంటే నేనైతే మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధాన్ని ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్, ఒక హెల్దీ బాండింగ్, ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటున్నాను. ఉదయం నుంచి మీరు ఆ ఇంటర్వ్యూలో మీరు ఇదే మాట చెప్పి చెవిలో అలా రిలేషన్షిప్ అంటే ఏంటి? ఏ ఎలిగేషన్స్ వచ్చి అధిష్టానం వరకు వెళ్ళి నా పేరు చెప్పి నన్ను ఒక పావుగా వాడుకొని నా పేరు చెప్పి టికెట్ ఆవిడ పొందారు. అంటే
శ్రీని గారి మీద ఎలిగేషన్స్ తీసుకెళ్లి ఈ శ్రీని గారు డివేట్ అవుతున్నారు, ఆ. మీ ఇద్దరు కలిసి ఉంటారా? కలిసి ఉంటారంటే ఎలక్షన్స్ ముందు 2 నెలలు నేను కలిసే ఉన్నాను. కలిసి ఉన్నారు కదా, ఒకే ఇంట్లో ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నాను. ఇద్దరు మేజర్స్, అదే ఆయనకు డైవర్స్ కాలేదు, మీకు డైవర్స్ కాలేదు, ఒకే ఇంట్లో ఉంటుందని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నేనే కాదు, నాతో పాటు ఒక 20-30 మంది కాల్ సెంటర్ అమ్మాయిలు, అంటే మేము 24 hours కాల్ సెంటర్ నడిపాము, నేను నడిపించాను అనమాట. ఒక 25 మెంబర్స్ అమ్మాయిలు నేను అపాయింట్ చేసుకుని ఒక కాల్ సెంటర్ ని, ఒక 30 మంది అబ్బాయిల్ని పెట్టి ఒక ఐపాక్ టీమ్ అని, ఒక టీమ్ అని, అంటే సోషల్ మీడియా ప్రచారం కోసం కానీ రోజు కంటిన్యూస్ గా ఫోన్ కాల్స్, అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకునే ఫోన్ కాల్స్ కానీ ఒక కాల్ సెంటర్ నేను అక్కడే ఆఫీస్ లో పెట్టుకుని నేను నడిపించాను. ఏమైనా ఎలక్షన్స్ ముందు ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలన్నా, ఏమైనా ఈ రాజకీయ పరమైన కార్యక్రమాలు ఏవి చేయాలన్నా దగ్గరుండి నేను అన్ని చేశాను. ఇప్పుడు సంబంధాలు అంటే అన్న చెల్లి సంబంధం, భార్య భర్తల సంబంధాలు, ఈ రెండు లేకుండా ఒక పవిత్రంగా స్నేహితుల సంబంధాలు. ఇప్పుడు ఈ మూడిట్లో ఏ కేటగిరీ మీది? ఫ్రెండ్షిప్ అన్న తమ్ముల సంబంధం నేను చెప్పను, ఎందుకంటే తను నాకు వరుసకు బావగారు అవుతాను. నేను అన్న తమ్ములని ఎలా చెప్తాను? నేను నాకు వరుసకు బావైన వ్యక్తి అన్న తమ్ముడు రిలేషన్షిప్ అని ఎలా అనుకుంటాను? మాధురి గారు మీరు చదువుకున్నారు కదా, వాళ్ళు సమాజం హర్షిస్తుందా ఈ సంబంధం? సమాజం హర్షిస్తుందా అంటే క్యాడర్ కూడా ఉన్నారు కదండి. నేను ఎలక్షన్ చేశానని చెప్తున్నాను కదా. నేను శ్రీని గారి కోసమనే కాదు, నేను జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ గురించి మాట్లాడడం, పాలిటిక్స్ కోసం నేను ఉన్నాను. నేను పాలిటిక్స్ కోసం అక్కడ ఉన్నాను. ఎలక్షన్ జరిపించడానికి 2 months చాలా వర్క్స్ ఉంటాయి కదా ఎలక్షన్ లో. మరి అతను ఎలిగేషన్స్ ఎదుర్కొని అన్ని ఫ్యామిలీ వదిలేసి ఒంటరిగా ఉన్నారు కదా. మరి నా వల్ల ఎలిగేషన్స్ ఎదుర్కొన్న వ్యక్తికి, రాజకీయంలో నా వల్ల ఇబ్బందులు వచ్చిన వ్యక్తికి మరి నేను సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి కదా. నాకంటూ ఉన్న క్యాడర్ ని నేను నడుపుకుంటూ ఉండాలి, నాకుంటూ ఉన్న ఫ్రెండ్స్ ని నేను నడుపుకుంటూ ఉండాలి, సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇద్దరి మధ్య పాలిటిక్స్ కాకుండా అదర్ దెన్ రిలేషన్షిప్ ఏం లేదా? అదర్ దెన్ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ ఉందని చెప్తున్నాం కదా. మేము టెంపుల్స్ కి వెళ్ళాము, ట్రిప్ కి మేము వైనాడ్ వెళ్ళాం, అందరం కలిపి వెళ్ళాం, క్యాడర్ అంతా ఒక 20 మంది వెళ్ళాం, అందరం ట్రిప్ కి అందరం వెళ్ళి వచ్చాం. మధుర మీనాక్షి టెంపుల్ కి వెళ్ళాం. పెళ్ళైన వ్యక్తితో మీరు వాళ్ళ పెళ్ళయింది, మీరు ఇద్దరు కలిసి ఉండడం వల్ల మీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కదా? ఆ కలిసి ఉండడానికి రీజనే వాణి కదా. ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్ అప్పటికే డిస్టర్బ్ అయిపోయింది కదా. ఆయన ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది కాబట్టి నా ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది. ఎందుకు? ఈవిడ చేసిన చెప్తున్నాను కదా, ఈవిడ రాజకీయ లబ్ధి కోసం, ఈవిడ టికెట్ కోసం నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి, ఈవిడ టికెట్ వచ్చిన టైంలో ఇంటికి వెళ్ళి మాధురికి శ్రీని గారికి రిలేషన్షిప్ ఉందని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి, ఇంక్లూడింగ్ మా హస్బెండ్ కూడా చెప్పి, ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీ కూడా చెప్పి, అలా చెప్పారు. ఓకే, చెప్పినప్పుడు మీరు ఆ అలిగేషన్ తప్పు అని చెప్పి నిరూపించుకోవడం కరెక్ట్ అంటారా? లేకపోతే నా పూర్తి నా ప్రశ్న సార్, ఆ అలిగేషన్ తప్పు అని నిరూపించుకోవడం కరెక్ట్ అంటారా? లేకపోతే ఆ వ్యక్తితో ఉండడం కరెక్ట్ అంటారా? తప్పు అని నిరూపించుకోవడానికి నేను 1 year ఇంట్లో ఉండిపోయానండి కంప్లీట్ గా. మీరు ఎవరికైనా అడగండి, 1 year నేను బయటికి రాలేదు. వాళ్ళు మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని? చేయలేదు. నేను అట్లీస్ట్ నిరూపించుకోవడానికి నేను 1 year ఇంట్లో ఉన్నాను. అంటే నేను కంటిన్యూస్ గా, అంటే నేను పాలిటిక్స్ కూడా బయటకు రాకున్నా, నేను ఎక్కడ కనిపించుకున్నా, ఈవెన్ ఏ ఫంక్షన్స్ కానీ దేనికి అటెండ్ అవ్వకుండా కంప్లీట్ గా 1 year ఇంట్లోనే ఉన్నాను. అయినా కూడా నన్ను బయటకు పెట్టి లాగింది, అయినా కూడా ఊరుకోలేదు. ఇంకా చాలా మందికి ఫోన్లు చేసి ఆవిడ దూరం పెట్టండి, ఆవిడ దగ్గరికి వెళ్ళకండి, నా దగ్గరికి వచ్చే వాళ్ళని ఆపడం, నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని చెప్తా ఉంది కదా. ఉదయం నుంచి అదే చెప్తా ఉంది, ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు అదే చెప్తా ఉంది. ఇలాంటి అలిగేషన్స్ వస్తుంది, ఆమె ఏదో ఒకటి బరస్ట్ అవుతుంది. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు భర్త ఉన్నాడు, రెస్పెక్టెడ్ ఫ్యామిలీ ఉంది, నాకు ఒక పిల్లలు ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది చెప్పి ఇలా ఆలోచించలేదా? అరే అప్పటికి అంత అయిపోయింది కదండి అవ్వాల్సిన డామేజ్. అప్పటికే ఆవిడ చేసిన ఎలిగేషన్స్ హస్బెండ్ వదిలేశాడు, ఫ్యామిలీ దూరం పెట్టారు, మా బావగారు అక్కగారు ఎవరు మాట్లాడడం మానేశారు, అందరూ దూరం పెట్టారు, ఒంటరిగా ఉంటున్నాను. అప్పటికే ఆవిడ చేసిన ఎలిగేషన్స్ నా ఫ్యామిలీ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. సొసైటీలో ఉన్న పేరు పోగొట్టింది, డామేజ్ చేసింది. అప్పటి వరకు మాధురి అనేది తెలుసు, అందరూ దువ్వాడ శ్రీనివాస్ మాధురి అని చెప్పేవాళ్ళు. అప్పటికే మొత్తం చేయాల్సిన బ్యాడ్ అంతా చేసింది కదా. మరి 2 years నుంచి ఉన్నాను అందరికీ సోషల్ మీడియా చెప్తుంది, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎలక్షన్ ముందు అక్కడ 2 months ఉన్నాను కదా కంటిన్యూస్ గా. అసలు మీరు ఎందుకున్నారు? మళ్ళీ చెప్తున్నాను కదా, పొలిటికల్ పార్టీ ఒక్కోసారి. అవునండి, 2 months పొలిటికల్ సంబంధించిన ఆ విషయాల్లో మీ ఫ్యామిలీ లైఫ్, మీ భర్త, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త, మీ పుట్టిన బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు ఏమైనా పర్వాలేదా? అంటే మార్నింగ్ వచ్చి నైట్ ఇంటికి వెళ్ళిపోతే తప్ప ఆవేశంగా మాట్లాడుతున్నాను. ఒకసారి ఆలోచించి ఆలోచించండి. మీకు బిడ్డలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలు ఉన్నారా? నాకు భవిష్యత్తు ఉంది కదా. రేపు మీ అమ్మ మీద ఇలాంటి అలిగేషన్ వస్తుందంటే వాళ్ళ మానసిక పరిస్థితి. మరి అలిగేషన్స్ నేను కూడా క్లియర్ చేసుకోవాలి కదా. మరి ఏ రాజకీయాల్లో నేను అంటే ఇప్పుడు వచ్చి నేను కూడా అందరిలాగా వర్క్ చేసి నేను ఆ రోజు నైట్ ఏం స్టే చేయలేదు కదా. మార్నింగ్ రావడం, నైట్ ఇంటికి వెళ్ళిపోవడం, ఇంట్లో ఉండడం, దాంట్లో తప్పే ఉంది. అలా చెప్పలేదు కదా. ఆవిడ చెప్పింది, నేను అక్కడ ఇంట్లో నైట్ ఉన్నానని చెప్పడానికి ఎవిడెన్స్ ఇవ్వనండి. ఫాల్స్ ఎలిగేషన్స్ ఎన్నైనా చేస్తామండి. ఎలిగేషన్స్ ఏముంది? నేను ఇంట్లో నైట్ ఉన్నాను అని చెప్పి ఒక ఎవిడెన్స్ చూపించమనండి. శ్రీను గారితో నైట్ నేను అక్కడ ఇంట్లో ఉన్నాను
ఇగో నువ్వు శ్రీను గారితో ఈ నైట్ ఇక్కడ ఉన్నావని నాకు ఒక ఫోటో చూపించమనండి. అవును. ఆయన ఎందుకండి అక్కడ డిస్టర్బ్ అయ్యాడు? ఎక్కడ డిస్టర్బ్ అయ్యారు? వాళ్ళ ఫ్యామిలీ అసలు ఇంతకుముందు బాగా కలిసే ఉన్నాము. అంటే నేను ఒక 2 years క్రితం ఆ ఫ్యామిలీతో మా పాప ఇంటర్వ్యూ చేసింది. జస్ట్ 2 years బ్యాక్. మీరు వాళ్ళ లైఫ్లో ఎంటర్ కాక ముందు అనుకుంటా చాలా అన్యోన్యంగా ఉన్నారు ఆ భార్య భర్తలు. మా ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు డ్యాన్స్ చేశారు, అంత అన్యోన్యంగా ఉన్నారు. భర్త మీద వచ్చిన కష్టాల గురించి ఆమె తలుచుకొని బోరున ఏడ్చింది. ఈమెకి వచ్చిన కష్టాలు అంటే ఈమె కూడా జైలుకి వెళ్ళి అలాగ వెళ్ళింది కదా, ఈమె జైలుకి వెళ్ళినట్టు కదా, ఈమెకు తలుచుకొని అతను ఏడ్చాడు. సో అంత అన్యోన్యంగా కనిపించింది. సీన్ కట్ చేస్తే ఒకరినొకరు కొట్టుకోవడానికి చంపుకోవడానికి సిద్ధపడతా ఉంటే ఇంత క్లాషెస్ ఎందుకు? శ్రీను గారు అప్పటికే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కానీ శ్రీను గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను లోపల ఎంత లావా ఉన్నా సరే బయటికి నవ్వుతూ, అంటే మీరు వచ్చినప్పుడు నవ్వుతూ యాక్ట్ చేశారేమో. ఎందుకంటే మార్నింగ్ ప్రెస్ మీట్ చెప్పారు కదా, 30 సంవత్సరాలుగా నేను నరకం అనుభవిస్తున్నాను, 30 సంవత్సరాలుగా నా మీద ఎప్పుడు మర్డర్ అటెంప్ట్ చేయాలని చూస్తున్నారు, ఈ 30 years నుంచి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానని అందరికీ ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్పారు కదా. అంటే మీరు వచ్చినప్పుడు యాక్ట్ చేసి ఉంటారు మొగుడు పిల్లలు ఇద్దరు. నిజమే అని మీరు ఎందుకు అనుకోవాలి? నేను జస్ట్ ఒక 1 year బ్యాక్ కూడా 8 months బ్యాక్ కూడా హైదరాబాద్ కలిసినప్పుడు సేమ్ ఫ్యామిలీ కూతురు ఉన్నారు, భార్య ఉన్నారు అంటారు. నేను విజయవాడలో కలిసినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి భోజనం చేశాం. అప్పుడు కూడా అన్యోన్యం కనిపించారు. అదే యాక్టింగ్ అనుకోవచ్చు కదా. రాజకీయంగా రాజకీయంగా అతను ఎప్పుడు కూడా రాజకీయంగా నేను ఉన్నాను కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంట్లోనే ఉండాలి, ఫేస్ చేయాలని గడుతూ వచ్చిన వ్యక్తి. భార్యతో కన్న కూతుర్లతో యాక్టింగ్ చేసే మగాడు కన్న కూతురుతో నేను అనట్లేదు, నేను ఆవిడతో మాత్రమే అంటున్నా. కూతుర్ల మీద అతనికి ఇప్పటికీ ప్రేమ ఉంది. ఈ రోజు కూడా అతను ప్రెస్ మీట్ డైవర్స్ ఇస్తాను కానీ నా వైఫ్ సాక్షిగా పెళ్లాడిన భార్యతో నటించిన వ్యక్తి మీతో నిజాయితీకి సంబంధాలు మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు నేను నిజాయితీగా ఉండిపోతారు, నేను అతన్ని పెళ్లి చేసేసుకుంటాను, అతన్ని పెళ్లి చేసుకుని లైఫ్ గడుపుతాను నేను అనట్లేదు కదా. ఎవరు నిజాయితీగా ఉంటారు, ఎన్ని రోజులు ఎవరితో రిలేషన్షిప్ ఉంటారు ఎవరు చెప్పలేమండి. ఈ రోజు మనతో ఉన్న వ్యక్తి రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్న వ్యక్తి ఎల్లుండి ఉండకపోవచ్చు. ఈ లైఫ్ కి ఎవరికి గ్యారంటీ లేదు. మొన్నటి ఒక సమంతం నా చేతనే పెళ్లి చేసుకుని మంచి అన్యోన్యమైన దంపతులు విడిపోయి ఇప్పుడు నా చేత ఇంకొక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోలేదా? దాంట్లో ఏముంది? వైఫ్ అండ్ హస్బెండ్ అనేవి ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి తెలియదు. చాలా సంవత్సరాలుగా సఫర్ అవుతూ ఉంటారు. సఫర్ అయ్యి ఉండి ఒక పీక్ స్టేజ్ లో బస్ట్ అయిపోతారు ఏదో ఒక టైంలో. అలాగే స్టేజ్ లో బస్ట్ అయ్యారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో దేవుడు అడుగు, అది అడగడం ఏంటి అని చెప్పి నాకు భావ్యం కాదు, నాకు కూడా మనసు ఒప్పుద్దు కూడా అని చెప్పి. ఇప్పుడు మీది రెస్పెక్టెడ్ ఫ్యామిలీ కదా, అంటే మీది ఫ్యామిలీ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా రెస్పెక్టెడ్ ఫ్యామిలీ. మీరే చెప్పారు అమ్మ, బయట తండ్రి వయస్సుతో ఉన్న వ్యక్తితో నీకు సంబంధం అంట కట్టి ప్రచారం జరుగుతా ఉంది, వద్దమ్మ ఇవన్నీ వదిలేసి నువ్వు ఇంట్లో ఉండి తల్లి అని చెప్పి ఎక్కడ మీకు చెప్పారు? ఇవన్నీ వదిలేసి నువ్వు ఇంటికి వచ్చి నువ్వు ఉండని చెప్పారు. కానీ అన్ని వదిలేసి వచ్చినా నన్ను సొసైటీ వదలట్లేదు కదా. అందుకే చెప్తున్నాను, వాణి గారు చేసిన ఎలిగేషన్స్ అన్ని బ్యాక్ తీసుకుంటే నేను నిజంగా అన్ని వదిలేసి నా ఇంట్లో కూర్చుంటాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పాలి మీకు వచ్చి? సారీ కాదు, నేను నా రాజకీయ కాంక్షతోనే నేను మాధురి మీద ఎలిగేషన్స్ చేశాను అని చెప్పాలి ఆవిడ. చెప్తే నాకంతా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. నువ్వు చేసిన ఎలిగేషన్స్ చేసేసి నా పిల్లల మీద ఎలిగేషన్, నా పిల్లలు ఏం చేస్తారు పసి పిల్లలు, వాళ్ళ మీద ఎందుకు ఎలిగేషన్ చేయాలి? తప్పు కదా. నేను ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడంటే ఎంతసేపు, నీ పిల్లల కోసం మాట్లాడంటే ఎంతసేపు? నీ కాలేజ్ చదువుతున్నారు, విజయవాడలో ఎక్కడో ఉంటారు, ఏ హాస్టల్లోనో ఉంటారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. నేను కామెంట్ చేయలేను. చిన్న పిల్లలు ఇంకా 4 సంవత్సరాలు పసి పిల్లలు, దానికి ఇంకా ప్రపంచం కూడా తెలియదు. నువ్వు అలాంటి పిల్లలు ముగ్గురిని కామెంట్ చేస్తే ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటే రేపు పొద్దున్న అవన్నీ నా పిల్లలకి హట్ అవ్వా, బాధపడరా నా పిల్లలు? మరి అవి ఆమెకు అర్థం కావట్లేదా? ఇష్టం వచ్చినట్టు సంస్కారం లేకుండా ఏది పడితే అది బాగుతోంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ స్కోప్ ఇచ్చింది కూడా మీరు కదా. ఎందుకు నేను ఇచ్చానా? నేను ఏ రోజైనా మాట్లాడానా వాళ్ళ కోసం? ఆవిడ కదా తీసుకొచ్చింది ఎలిగేషన్స్. టికెట్ కోసం ఎలిగేషన్ తీసుకొచ్చింది ఆవిడే. ఎమ్మెల్యే టికెట్ కోసమే. అవునండి, ఈ భగవద్గీత మీద సాక్షిగా నేను చెప్తున్నాను, ఆ వాణి దువ్వాడ ఓన్లీ రాజకీయ కాంక్షతో, రాజకీయ పిచ్చితో చేసిన ఎలిగేషన్స్ ఇవన్నీ. నిజంగా భర్త మీద ప్రేమ ఏమి తొక్క ఏమి కాదు ఆవిడకి. ఎప్పుడు కూడా ఏమి ఉండదు. ఎప్పుడు ఆడు వీడు అందరి ముందు, క్యాడర్ ముందు కూడా అలాగే నీచంగా నికృష్టాలు. అందరికి అడగండి, ఎవరైనా చెప్తారు క్యాడర్. ఎప్పుడు శ్రీన్ గారు ఇంట్లో ఉంటే పైన ఉంటారు క్యాడర్ పట్టుకుని, 5 మగవాళ్ళు పట్టుకుని బెడ్రూమ్ లో ఉంటారు. నీకేంటంత అవసరం? నువ్వు నా క్యారెక్టర్ డిఫైన్ చేస్తున్నావు. నీ క్యారెక్టర్ ఏంటి? మరి అక్కడ నువ్వు బయట కూర్చొని మాట్లాడతారా? నీ మొగుడు రాజకీయాలు చేస్తే నువ్వు అనుకుని సపోర్ట్ చేయాలి. నువ్వేంటి బయట మాట్లాడడం? ఇవన్నీ ఏంటి? నీకు రాజకీయ కాంక్ష ఎప్పటి నుంచో ఉంది. ఇవిడికి ఒక అధికారం ఇచ్చి మెంటల్ రిటార్డెడ్ పర్సన్ అంతా. మీకు ఆ విషయం తెలుసా? దువ్వాడ శ్రీనివాస్ కంటే ముందు పొలిటికల్ ఫ్యామిలీలో వాణి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఫాదర్, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళంతా. ఈమెకి చేసుకున్న తర్వాత దువ్వాడ శ్రీనివాసరావు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. చేసుకున్న తర్వాత ఈమె అతను లవ్ చేసి పెళ్లి చేసుకుందండి. ఇతను కావాలని భరించి లేచిపోయి పెళ్లి చేసుకుంది. వాళ్ళ మదర్కి అడగండి. ఈవిడ లేచిపోయింది శ్రీను గారు. ఆ విషయం మీకు తెలుసా?
లేచిపోయి అంటే సీనుకి ఇష్టం లేకపోయినా కూడా లేచిపోయింది ఆమె. శ్రీను గారికి ఇష్టం లేదు అంతగా పెళ్లి చేసుకోవాలి ఫ్యామిలీ అంటే అసలు ఇష్టం లేదంట అతనికి. అది చాలా ఇంటర్వ్యూలు కూడా మీరు అడిగితే చెప్తారు ఇష్టం లేదు. అంటే మీకు ఇంట్రెస్ట్ చేయడానికి అలా చెప్పవచ్చు కదా. వాళ్ళ మదర్ కూడా చెప్తున్నారు కదా ఇంట్రెస్ట్. ఆవిడ కూడా చెప్పింది కదా నేను లవ్ చేశాను శ్రీను గారిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని ఆవిడే చెప్పింది. ఆవిడ ఇష్టపడి లేచిపోయిందంట. లేచిపోయి పెళ్లి చేసుకుంది. ఎవరో వాళ్ళ ఫ్యామిలీ అటాక్ చేయడానికి వస్తే వాళ్ళ అత్తగారు పుస్తులు తాడేసి ఏదో కాపాడు ఏవో సీలు చేశారట. ఆవిడ లేచిపోయింది అతని గురించి. అతనేమి వీళ్ళకి రాజకీయ పదవి ఉందని అతనే వచ్చేలేదు. ఇతని కష్టంతో ఎదిగాడు ఈ మనిషి. సార్ మేడం మీరు సీను లైఫ్ లో ఎప్పుడు ఎంటర్ అయ్యారు? 2022 నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు వాళ్ళిద్దరు. అప్పుడు అక్టోబర్ లో అప్పుడే జస్ట్ ఒక 1 month 2 months మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఫస్ట్ పాలిటిక్స్ ఎంటర్ అయ్యారు. మీకు ఎవరు పిలిచారు? బాని. ఎందుకని? నాకు ఈ సర్కిల్ ఎక్కువ ఉందని, ఉమెన్ సర్కిల్ ఎక్కువ ఉందని, వైశ్యస్ కమ్యూనిటీ అంతా నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని, ఓట్ బ్యాంకింగ్ ఉందని పిలిచింది. మరి డైరెక్ట్ గా పదవితో ఆఫర్ చేశారు వాళ్ళు. మీరు రాజకీయాల్లోకి రండి తిరగండి అని కూడా. అప్పటి వరకు మీరు ఏం చేశారు? డాన్స్ నడిపించే వాళ్ళ? ఆ పెట్రోల్ బంక్ నడిపేదాన్ని. బంక్ ఉంది నాకు అక్కడ టెక్కల్లో. బంక్ నడిపించేదాన్ని. నాకు డాన్స్ చిన్నప్పటి నుంచి భరతనాట్యం నాకు ఇష్టం, నా ప్రొఫెషన్ కాబట్టి డాన్స్ క్లాసులు చెప్పేదాన్ని. స్కూల్ ఉంది ఇంటి దగ్గర కింద డాన్స్. పాలిటిక్స్ లో రావాలని ఎందుకు అనిపించింది? నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. నేను బేసికల్ గా జగన్ అన్నకి మంచి ఫ్యాన్. అప్పుడు టిక్ టాక్ లో ఉన్నప్పుడు నేను చాలా వీడియోస్ జగన్ అన్నమే చేసేదాన్ని. ఆ తర్వాత మీరు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన పార్టీ జాయిన్ అయిన వెంటనే మీ ఇద్దరి మధ్య అలిగేషన్స్ వచ్చేసాయా లేకపోతే కొద్ది రోజుల తర్వాత? ఎందుకు వచ్చాయి? ఈవిడ పిలవడమే నన్ను అందుకోసం పిలిచిందని. పొలిటికల్ గా చాలా మంది మహిళలతో అదే అడుగుతున్నాను నేను కూడా. వాళ్ళ మీద లేని మీ మీద ఎందుకు? అదే ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ గారు జాఫర్ గారు 30 years రాజకీయ ప్రయాణంలో ఇతని పెళ్ళయ్యాక ఏ రోజు ఏ మహిళతో మాట్లాడి ఉండరు కదా. చాలా మంది లేడీస్ ట్రావెల్ చేస్తారు. కొన్ని వేల మందితో లేడీస్ ట్రావెల్ చేస్తారు. అంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు శ్రీరామచంద్రుడా ఈవిడ దృష్టిలో ఇప్పుడే లేడీస్ తో మాట్లాడడం ఎలిగేషన్ చేయడానికి ఈవిడకు ఉన్న ఇదేంటి అంటే ఓన్లీ ఆవిడ మైండ్ లో టికెట్ కావాలని ఆలోచన వచ్చి దీన్ని ఎలాగ నేను సాధించుకోవాలి అంటే శ్రీను గారిని బ్యాట్ చేసి శ్రీను గారి మీద ఇలాంటి ఒక ముద్ర వేసేస్తే అప్పుడు సొసైటీ త్వరగా ఇలాంటి ముద్రని సొసైటీ కూడా త్వరగా నమ్మేస్తుంది కదా. ఒక అమ్మాయికి అబ్బాయికి రిలేషన్షిప్ ఉంటే అందులో డెత్ ఏంటో కూడా తెలుసుకో త్వరగా నమ్మేస్తారు. సో ఇలాంటి ఒకటి బురద చల్లడానికి ట్రై చేసి మేము ఒకసారి విజయవాడ వెళ్తుంటే వస్తుంటే కార్లు అందరూ ఉన్నారు, క్యారర్ ఉన్నారు, గన్మెన్ ఉన్నారు, అందరూ ఉన్నారు. దాన్ని వీడియోస్ తీయడం కార్లో వస్తూ ట్రావెల్ చేసి మనక ఇవన్నీ ఈ వీడియోస్ ని చేసుకోవడం ఆవిడ ఉంచుకోవడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అధిష్టానం దగ్గరికి పంచాయతీకి వెళ్ళినప్పుడు నేను మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు డీజీపీ గారు అనుకుంటా ఇంటెలిజెన్స్ అతనితో నేను మాట్లాడాను. అతను నాకు పిలిచి ఏంటి ఇలాగా వాణి ఎలిగేషన్స్ చేస్తుంది ఏంటమ్మా ఇలా అంటే నేను సోయన్స్ అని చెప్పాను జరుగుతుంది ఇలా చేస్తుంది అంటే సరే నీ పన్ను చేసుకొని వెళ్ళు నువ్వు నీ పార్టీ పరంగా నీ వర్క్స్ నువ్వు చేసుకో సైలెంట్ గా ఉన్నట్టు అప్పుడే ఆ టైం తర్వాత నేను 1 year ఇంట్లో ఉన్నానని చెప్తున్నాను. కంక్లూజన్ మరి ఆవిడ ఎండ్ చెప్పాలండి. ఒక ఎండ్ లేదు ఏం లేదు ఇష్టం వచ్చినట్టు వాగుతోంది. నాకు ఈ రోజు తెలిసింది వాళ్ళ అత్తగారు ప్రెస్ మీట్ చెప్పారు మందు తాగుతూ ఉందట. అంటే మందు తాగి ఇలాంటివన్నీ వాగుతుందేమో మందు తలకి. ఒకవేళ ఆమె మీకు సారీ చెప్పడమో లేకపోతే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమో ఆమె వెనక్కి తగ్గారు అనుకుని మీరేం చేస్తారు? మొత్తం శ్రీను గారిని వదిలేసి పక్కకి వెళ్ళిపోతారా? మరి తను సారీ చెప్తే ఆల్మోస్ట్ శ్రీను గారు సారీ చెప్పినట్టు. ఎందుకంటే ఇద్దరి మీద ఎలిగేషన్స్ వచ్చాయి. నన్ను క్షమాపణ కోరేదంటే శ్రీను గారిని కూడా క్షమాపణ కోరినట్టే. కూరలు ఫ్యామిలీ కలిసి ఉంటాను నేనెందుకండి ఉంటాను. నా వల్ల ఎలిగేషన్స్ ఎదురైన వ్యక్తి అనవసరంగా ఒకలే ఉండిపోయారే అని మానవత దృక్పథంతో నేను అతనికి హెల్ప్ చేశాను. అతను ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నారంటే నేనెందుకండి డిస్టర్బ్ చేశాను? ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ చేయాల్సినంత అవసరం ఏముంటదండి? ఫ్యామిలీ పిల్లలతో చక్కగా ఉన్నారంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. ఏమంటారండి దువ్వాడ శ్రీనివాస్ గారు? భవిష్యత్తులో మళ్ళీ కలిసే అవకాశం ఉందా? ఈ రోజు తేల్చి చెప్తారండి. ఎందుకంటే నిన్న ఏ రోజైతే పిల్లలు ఆవిడ చంపడానికి వెళ్ళారో ఒక అటర్స్ అవి పట్టుకొని గున్పాలు అవి పట్టుకొని డోర్స్ బద్దలు కొట్టేసి తలుపులు కొట్టేసి సింగర్ మీద అటాక్ చేయడానికి వెళ్ళారో ఇంకా అతను కూడా డిసైడ్ అయ్యారు డైవర్స్ ఇవ్వడానికి. ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. పిల్లలు అంటే ఆ మదర్ పాయిజన్ తో పెంచినట్టు ఉందండి సేమ్ అలా ఆవిడలాగా. అంటే ఇతను కొంచెం రాజకీయాల్లో ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా ఓన్లీ అంటే ఫైనాన్షియల్ గా చూస్తూ ఎప్పుడు 24 గంటలు ప్రజలతో ఉండిపోవడం వల్ల పిల్లలు ఈమెకి బాగా దగ్గరే ఉంటారు. అంటే ఈమె యాక్చువల్ గా ఆడపిల్లల తండ్రికి సపోర్ట్ గా ఉంటారు. మా ఫాదర్ కి అయితే మేము ఓరే అని కూడా అన్నాం. ఫాదర్ కి మనం ఎప్పుడు ఆడపిల్ల ఎప్పుడు కూడా ఫాదర్ సపోర్ట్ గా ఉండాలి. అలాంటిది ఎలిగేషన్స్ నిజంగా వాళ్ళ మదర్ చేసినా సరే అమ్మ నువ్వు ఫాదర్ చూడండి మా లైఫ్ ని మీరు రప్చర్ చేసి ఫాదర్ ని బయట పెట్టి మా లైఫ్ ని డిస్టర్బ్ చేయకూడదని వాళ్ళు కూడా చెప్పాలి స్టార్టింగ్ లోనే. చెప్పకుండా పిల్లలు కూడా అతనికి నువ్వు ఒరే అరే మీ ఇంటికి రావద్దురా చెత్తగా అని ఉన్నాయి అతని దగ్గర. ఇప్పుడు అంటే ఈ మధ్యనే ఫాదర్ పట్టాల వ్యవహరిస్తున్నారు వాళ్ళు అంతకు ముందు నుంచి కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే పిల్లలు
ఫాదర్ పట్ల అలాంటి వ్యవహారము ఇప్పుడే చేస్తున్నారు. అంటే నాకు తెలిసి నేను ఈ మధ్యన చూస్తున్నాను, అంతకు ముందు నుంచి వాళ్ళు బిహేవ్ చేస్తలేదు, మరి అతనికే తెలియాలి. ఎందుకంటే మరి అప్పుడు నాకు ముందు వాళ్ళ ఏంటో పిల్లల గురించి నాకు సరిగ్గా తెలియదు. మీ హస్బెండ్ నుంచి ఈ మధ్య ఈ 4 రోజుల నుంచి వస్తారు అనమాట, ఏం మాట్లాడారా వాళ్ళు? లేదండి, తను ప్రెసెంట్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంటే ఆయనతో తెగదెంపులు అయిపోయినట్టేనా? అంటే తెగదెంపులు అంటే మాట్లాడడం మానేశారు. ఇవన్నీ అతను కొంచెం మానసికంగా బాగా హట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ జుడిషియల్ ఫ్యామిలీ వాళ్ళంతా పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు కూడా హట్ అయ్యారు. ఈ ఎలిగేషన్స్ వల్ల వాళ్ళు కూడా చాలా సఫర్ అయ్యారు. ఎందుకంటే బావగారు కూడా చాలా సఫర్ అయి ఉంటారు. కోర్టుకి వెళ్ళినప్పుడు చాలా మంది కామెంట్స్ చేస్తారు కదా, మీ మరదలు ఇలా అంటా అలా అంటాను కామెంట్స్ చేస్తే వాళ్ళు కూడా బాధపడి దూరం పెట్టారు. అంటే మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ రీఅసోసియేట్ అవ్వడానికి రెడీయా మీరు మీ పాత ఫ్యామిలీతో? అలా అంటే మరి ఏంటో ఆలోచించుకోవాలండి అవన్నీ. ఇంకా ఈవిడ చేసిన ఎలిగేషన్స్ కి ఇంకా ఎంత వాళ్ళు రియాక్ట్ అవుతారో. మొన్నటి వరకు బయటకు తెలియదు. ఓన్లీ ఫ్యూ పీపుల్ మాత్రమే టక్కర్లో ఈవిడ కొంతమంది క్యాడర్ కి కార్యకర్తలకు మాత్రమే ఈవిడ ప్రచారం చేస్తుంది విషయాన్ని. అంటే ఒకటి మేడం, ఇది ఇప్పటికీ మనము అంటే ఇంత డెవలప్మెంట్స్ ఉన్నా కూడా పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. లేడీస్ అంటే కొంచెం సున్నితంగా భావించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కదా మహిళలకు పాపము. ఇలాంటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాళ్ళకు ఆ అలిగేషన్స్ రాకుండా కూడా ఒక అవకాశం చూసుకోవాలి కదా. ఆ విషయాన్ని మీరు ఎక్కడ బ్యాలెన్స్ చేయలేదు. రాజకీయాలకు రాకముందు నాకు ఇన్ని తెలివితేటలు ఆడుకున్నంత కన్నింగ్ ఆలోచన అవన్నీ నాకు లేవండి. నేను కొంచెం ఫెయిర్ గా ఫ్రాంక్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ముక్సూట్ గా వెళ్లే మనిషిని. నేను ఏది ఉంటే అది మాట్లాడేస్తాను, ఏది ఉంటే చెప్పేస్తాను. ఇంత మనసులో పెట్టుకొని ఇవన్నీ నాకు చేశారని నాకు తెలియదు. నాకు తెలిసినప్పటికే నా జీవితం నాకు చాలా స్పాయిల్ అయిపోయింది. అది భయం అనిపించట్లేదా? భయం మొన్న నాకు ఈ సోషల్ మీడియా చూసినప్పుడు కొంచెం నాకు చాలా మనసుకు చాలా బాధ అనిపించింది. చాలా ఏడ్చాను కూడా. చూశాను తండ్రి వయసు ఉన్న వాళ్ళతో, అదే తండ్రి వయసు ఉన్న వాళ్ళతో, తర్వాత దువ్విన అని దువ్వాడ తాలూకా అని, దువ్వాడ ఏదో గుర్రం అని ఏదో సంథింగ్ ఏవో పెడుతున్నారు వాళ్ళకి నచ్చినట్టు. మరి వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరేమో, మరి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు ఆడపిల్లలు లేకపోయి ఉంటారు, అందుకే ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. వాళ్ళకి డెప్త్ ఏంటో తెలియదు కదా. ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే విషయాలు తెలుస్తాయి. ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఈ 1 year నుంచి మీరు వాణి గారు కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోలేదా? అది కూడా మీకు చెప్తున్నానండి. నేను ఒకనొక టైంలో వాణికి ఫోన్ చేసి చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి, అనవసరంగా మనం రప్చర్ అవుతున్నాం, బయటపడిపోతున్నాం, నువ్వు ఏవైతే క్యాటరింగ్ కూడా కొంతమంది దూరం పెట్టింది ఆవిడ. అంటే నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంటికి రావద్దని, వాళ్ళు కూడా ఇంటి నుంచి గెంటేసింది క్యాటరింగ్ కూడా. అప్పుడు నేను మెసేజ్ పెట్టాను, నేను వీళ్ళు అందరూ వచ్చి కూర్చొని మన అందరం మాట్లాడుకుందాం, కూర్చొని దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఏంటంటే ఇది ఆపేద్దాం, ఇది ఇక్కడతో ఆపేయండి, ఇది బయటకి నువ్వు ప్రచారం ఇలా చేయొద్దు, మనం తేల్చుకుందామంటే పెద్ద గొడవలు. ఇప్పుడు శ్రీని గారికి అదెవరు నాకు ఫోన్ చేసి చేయడానికి, మీరెవరు నాకు చెప్పడానికి, మీరెవరు నాకు వచ్చి మాట్లాడడానికి, అంటే అప్పుడు ఆవిడకి అధికారం దా ఉండేది. అది టికెట్ నాకు ఎలాగైనా వస్తుంది, నేనే చేస్తాను. టికెట్ కూడా మీరు కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించలేదా? నేను ఆశించలేదండి. నాకు చాలా మంది అప్పట్లో నాకు ఈ ఓట్ బ్యాంక్ అన్నిటికీ ఎంపీ టికెట్ అని అవన్నీ చాలా సోషల్ మీడియాలో పెట్టారు, కానీ నేను ఏ రోజు కూడా టికెట్ కోసం ఆశించలేదు. శ్రీని గారు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాను. ఓట్ బ్యాంక్ అంటే ఏ సామాజిక వర్గం? మనం నాకు వైశ్య సామాజిక వర్గంలో ఓట్ బ్యాంకింగ్ ఉండేది, మా కళింగ సామాజిక వర్గంలో కూడా ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అంటే మీది ఏది? మాది కళింగ, సేమ్ కమ్యూనిటీ. నాకు స్టూడెంట్స్ అందరూ ఎక్కువ మాక్సిమం వాళ్ళు. స్టూడెంట్స్ అంటే ఏ స్టూడెంట్స్? కోలాటం, లేడీస్, డాన్స్, భరతనాట్యం, వీళ్ళంతా ఎక్కువ కమ్యూనిటీ వైశ్యస్ కమ్యూనిటీ. ఓకే, వాట్ నెక్స్ట్ కార్యాచరణ? నెక్స్ట్ కార్యాచరణ అంటే మొన్నటి వరకు సైలెంట్ గా ఉండేది, ఎవరి లైఫ్ లో వాళ్ళు లీడ్ చేసుకుని ఉండేవాళ్ళం. అతను కూడా పిల్లలకి చూసుకొని, ఫ్యామిలీకి చూసుకొని, వైఫ్ చూసుకొని ఉండేవాళ్ళు. ఏ రోజు కూడా డైవర్స్ ఇస్తానని కూడా అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఏ రోజు కూడా అతను అనలేదు. ఒకవేళ డైవర్స్ ఇస్తే ఆయన ఒక విషయం చెప్పేది, ఏ రోజు కూడా అనలేదు. కానీ ఏ రోజైతే ఈవిడ నన్ను ఇలా సడన్ గా బయటకు తీసుకొచ్చిందో, సడన్ గా మన లైఫ్ ని ఎప్పుడైతే బయట పెట్టిందో, అందరికీ ఇంకా మొత్తం ఇది ఊరికే పరిమితమైన విషయం మొత్తం స్టేట్ ఇష్యూ చేసింది. ఈ స్టేట్ ఇష్యూ చేసిన విషయానికి మరి ఇప్పుడు నేను కరెక్ట్ గా ఉన్నాను, నేనేమి మాట్లాడట్లేదు, ఏమి చేయలేదన్నా ఇంక సొసైటీ నమ్మే స్థితిలో ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళినా దువ్వాడ శ్రీని గారు తాలూకా అని అంటారు నన్ను చూసి. ఎవరు ఇంకా అంటే అప్పుడు సెటిల్ అయిపోతారా దువ్వాడ శ్రీనితో? సెటిల్ అయిపోతారంటే ఆల్రెడీ నేను ఆ ఇంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను అమౌంట్, పైన కింద కట్టుకుందామని. వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటాను పైన. అందులో భాగస్వామ్యం ఉంటాం లేదు, జీవితంలో భాగస్వామ్యం భాగస్వామ్యంగా నేను ఉంటానని చెప్పట్లేదు. ఒక ఫ్రెండ్ గా ఉంటాను, పాలిటిక్స్ హెల్ప్ చేస్తాను, మళ్ళీ సీనియర్ గారు టికెట్ వస్తుంది. మళ్ళీ అంటే మనకి ఇంకా అమెరికన్ కల్చర్ రాలేదండి, భారతీయ సంస్కృతి. అలా అయింది, భారతీయ సంస్కృతి. అన్ని క్రిమినల్ లా చూశాను, అంత క్రిమినల్ మాన్యువల్ ఇప్పుడు చూశాను. ఇప్పటికీ కంటిన్యూస్ గా ఫ్రెండ్షిప్ లో ఉంటున్నాం కదా. ఫ్రెండ్షిప్ లేదండి ఇప్పుడు. ఆ ఫ్రెండ్షిప్ మీ మధ్య
దువ్వాడ శ్రీనివాస్ ఫ్రెండ్షిప్ రెండు ఒకటేనా? మరి రాజకీయంగా వచ్చాక ఒక ట్రాక్ లో ట్రావెల్ చేశాక ఫ్రెండ్షిప్ ఉంటే తప్పే ఉంటదండి. ఫ్రెండ్షిప్ అనే పదం ఎంత ఎందుకు అందరూ దాని ఫ్రెండ్షిప్ ని బూతులో చూస్తున్నారు? మీరే మీ మాటల్లోనే ఆ అర్థం ధ్వనించేలాగా మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము ప్రశ్నిస్తే ఇలాగా అంటున్నారు. పవిత్రమైంది ఫ్రెండ్షిప్ అనేది, అక్క చెల్లి బంధం, భార్య భర్తల బంధం, రెండింటికంటే కూడా ఎక్కువది. మీ మధ్య ఉన్నది ఆ లెవెల్ అబౌవ్ లెవెల్, అన్నిటికంటే ఎక్కువ. అంటే ఒక దేవుడికి భక్తురాలికి ఉంది సంబంధమా అనుకోవచ్చు. నాకు దేవుడే అతను నా దృష్టిలో, ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాసరావు దేవుడు, మీరు భక్తురాలు. ఆఫ్ కోర్స్ నిజం, ఎందుకంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ యుగ పురుషులుగా ఇప్పుడు నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాస్ అలాగ అవుతారేమో, అంత మంచి వ్యక్తి అతను. అతని మీద ఇలాంటి ఫాల్తూ నిందలేసి ఎంత బ్యాచ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదని నేను ఈ 2 years కూడా బయటకు రాలేదు. దేవుడు భక్తురాలు అంటే మన నిత్యానంద స్వామి కూడా గుర్తుకొస్తాడు నాకు తెలియదండి, నేను స్వామీజీని అవన్నీ ఒకటి ఇవన్నీ వివాదాలు కానీ ముందు ఈ ఇంపాక్ట్ మేడం నా యొక్క పర్సనల్ ఫీలింగ్ మీ పిల్లల మీద పడకూడదు అని చెప్పి నా యొక్క కోరిక. అవునండి, నా కోరిక కూడా అదే. ఇప్పుడు మీరు ఏదేదో మాట్లాడేస్తాను, నేను ఏదేదో అడిగేస్తాను, అవన్నీ పబ్లిక్ డొమైన్ ఎప్పటికీ ఉండిపోతాయి. ఆ పిల్లలు రేపు చూసినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి, బహుశా మీకు ఎంత 30 years ఉంటుందా ఏజ్? ఇప్పుడు 33. మీ పిల్లలు చిన్నవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు 4 years అండి చిన్న పాప. ఒకవేళ ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ యూట్యూబ్లో మీ పేరు పెట్టి సెర్చ్ చేస్తే దొరికే వీడియోస్ చూసి బోరుగా ఏడ్చుకుంటారు వాళ్ళు. ఎస్, అదే నేను అంటున్నాను. ఆ బోరున ఏడ్చుకునే పరిస్థితి రాకూడదు కాబట్టే వాణి ఏ ఎలిగేషన్స్ అయితే నా పిల్లల మీద నా మీద చేసిన ఎలిగేషన్స్ బ్యాక్ తీసుకుంటాదా, లేదంటే అలిగేషన్స్ బ్యాక్ తీసుకునే ఇంకో మాట ఇంటరప్షన్. నా మధ్య దువ్వాడ శ్రీనివాసరావు మధ్య ఉండే సంబంధము అందరూ చేసే సంబంధం అని ఎందుకు చెప్పరు మీరు? అన్న నేను ఎప్పుడు అనుకోలేదు కదా అన్నయ్య అని. అలా ఎలా చెప్తాను? భక్తురాలు అంటే ఓకే అని చెప్పాను కదా. దేవుడు నాకు భక్తురాలు అంటే ఓకే, బావ మరదలు అంటే ఓకే. నేను ఎప్పుడు అన్న అనుకోకపోతే వరస అన్న వ్యక్తికి నేను అన్న అనుకోకపోతే అన్న అని ఎలా అనమంటారు? ఇప్పుడు ఆవిడ చేసిన ఎలిగేషన్స్ అన్ని ఇప్పుడు ఉండిపోయాయి కదా. మరి ఇప్పుడు మీరు అన్నట్టు అదే నా ప్రాబ్లం. ఇప్పుడు మీరు కరెక్ట్ గా పాయింట్కి వచ్చారు. నా ప్రాబ్లం కూడా అదే. ఇప్పుడు రేపొద్దు నా పిల్లలు యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఈ వీడియోస్ వస్తే వాళ్ళ మానసిక స్థితి ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ బ్రతుకేంటి, నా బాధ కూడా అదే. నా బాధ ఇప్పుడు మీకు అర్థమైంది, ఈ రోజు మీ ఒక్కరికి అర్థమైంది. ఇవన్నీ సెర్చ్ చేసి నా పిల్లల లైఫ్ ఏంటి ఈజీగా ఇందాకేదో కామెంట్ చేసింది. మా సబ్స్క్రైబర్స్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇది దువ్వాడ శ్రీనివాసరావుకి వ్యవహారమో, వాణి సంబంధించిన వ్యవహారమో, మాధురి సంబంధించిన వ్యవహారం కాదు. ఈ ముగ్గురితో ముడిపడి వాళ్ళ పిల్లలు ఉన్నారు. ప్లీజ్ ఈ ట్రోలింగ్లో ఆ పిల్లల్ని మాత్రం తీసుకురావద్దు. ఎందుకంటే మీరు పెట్టే పొలిటికల్గా మోటివేషన్తోనో ఏమో చేసే థంబ్నెయిల్స్ కానీ మీమ్స్ కానీ రేపు ఆ పిల్లలు చూస్తే మాత్రము, పిల్లలు ఎవరు పిల్లలైన పిల్లలు, మన పిల్లలు, మాధురి పిల్లలు, లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ పిల్లలు, రేపు వాళ్ళు చూసుకున్న తర్వాత బోర్గా ఏడ్చుకునే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ఏడ్చుంది సార్, ఎందుకంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఆవిడ తీసుకొచ్చిందండి. మరి దీన్ని ఎలా ఫేస్ చేయాలి చెప్పండి? ఇందాక పబ్లిక్ గా ఆ మీడియాకి టీవీ నాకు ఏదో ఫ్యాషన్ షో లాగా పిల్లలకి ముగ్గురికి డిఎన్ఏ టెస్ట్ చేంజ్ ఏంటండి కామెంట్స్? ఎవరిచ్చారా రైట్స్ అలా మాట్లాడడానికి? నా కోసం కామెంట్ చేస్తే భరించాను, పడ్డాను. నా పిల్లలు నీకేం చేశారు? చిన్న పిల్లలు నీకేమైనా అన్నారా? నీ దగ్గరికి వచ్చారు? నువ్వు ఎప్పుడైనా చూసావా అసలు ఆ పిల్లలకి? నా బాధ కూడా ఇప్పుడు అదే. ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి కదా, అందరు ఇష్టం వచ్చినట్టు పెట్టారు, ఇవి ఎప్పటికీ పోవు. సో ఇప్పుడు నేను ఎలాంటి డెసిషన్ తీసుకుని నేను ఎక్కడికో బయటికి వెళ్ళి నేను ఉండిపోతాను, నేను ఏమి చేయలేదు, నేను శ్రీనిగారితో నేను మాట్లాడేది ఉంటే ఎవరు నమ్మరు కదా. అందుకనే నేను ఇప్పుడు శ్రీనిగారితో ఉందామని డిసైడ్ అయ్యాను. అందుకే చెప్తున్నాను, నేను రేపు వెళ్ళి అక్కడే కూర్చుంటాను. నేను కూడా ఆవిడ ఏ పిల్లల్ని ఆ పిల్లలు ఎలిగేషన్ చేసిందో ఆవిడ సభాముఖంగా క్షమాపణ చెప్పమానండి, లేకపోతే నేను ఊరుకోను ఈ విషయం మీద. ఈ పిల్లల గురించి మాట్లాడే రైట్ అసలు ఆవిడకి ఆవిడ పిల్ల నా అమ్మాయికి చదువుకుంది కదా, డెంటల్ చదువుకుంది, ఓ పెళ్ళయింది, రేపు మీకు పిల్లలు పుట్టారు కదా. ఇలాంటి కామెంట్స్ చేయొచ్చు ఆ పిల్లల మీద? చెప్పండి మీరే. దువ్వాడ శ్రీనివాస్ పిల్లల మీద కూడా ఇదే రకమైన నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి అవి తెలియట్లేదు, మరి వాళ్ళకే తెలియాలి. నేను చేయను కామెంట్స్, నాకు తెలుసు అన్ని విషయాలు, కానీ నేను చేయను. ఆడపిల్లల లైఫ్ ని తీసుకుని నాకైతే లేదు. నేను అందుకే వాణి గారికి నేను ఎలిగేషన్స్ చేయలేదు. ఆవిడ మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎందుకు రాజకీయంలో ఉన్నామంటే ఏ మహిళ మీద ఎలిగేషన్స్. చివరిగా దువ్వాడ శ్రీనివాసరావుని కలిసా, ఆయన్ని అడిగా ఏంటి కన్ఫ్యూజన్, వివాహాలు జరగలేదు అంటే ఆవిడేం చెప్తుందంటే వివాహితర సంబంధం అంటుంది కదా. వివాహితర సంబంధం అంటే వస్తుంది కదా, వెళ్తుంది కదా. మరి కనెక్ట్ అయ్యాను, తప్పేం లేదు. నేను అబద్ధం చెప్పాలి తెలుసుకోలేదు. మీరిద్దరు కనెక్ట్ అయ్యారు.
మరి శారీరకంగా అంటే కలిసి నాకు తెలుసు. నాకు ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ తాను సమస్యలన్నీ నా పర్సనల్ ఇష్యూస్, నా భోజనాలు, నా ఇంటి విషయాలు నన్ను వాళ్ళు వదిలేసిన నేను 2 సంవత్సరాల నుంచి చూడటం వల్ల ఎలక్షన్లో కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టింది. 2 lakh వరకు ఖర్చు, 2 crores వరకు ఖర్చు పెట్టి కొంత హెల్ప్ చేసింది. అన్ని రకాలుగా ఉండటం వల్ల నేను నాకున్న ఒత్తిడికి, నాకున్న టెన్షన్కి, నాకున్న ఒంటరితనానికి నేను ఉదయం మొత్తం విన్నారుగా. ఇందులో తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనుకుంటున్నారా? నేనైతే ఎందుకంటే అసలు ఈ స్టోరీ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ప్రతి జిల్లాలో 40-50 సంఘటనలు ప్రతి నెల జరుగుతాయి. కానీ దువ్వాడ శ్రీనివాసరావు స్టోరీ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ అంటే అతను పొలిటికల్ సెలబ్రిటీ కాబట్టి ఒక చర్చకు దారితీసింది. అయితే నేను ఎందుకు స్టోరీ ముందుగానే చేయలేదంటే ఇది మహిళలతో కూడుకున్న వ్యవహారము, పూర్తిగా వ్యక్తిగతమైన వ్యవహారము. దీంట్లో మనం ఎక్కడైతే ఆ బ్యాలెన్స్ తప్పితే మనము ఆ సున్నితమైన ఇష్యూస్ని మనము డిస్టర్బ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి నేను చేయదలుచుకోలేదు. యాక్చువల్గా మా సబ్స్క్రైబర్స్ చేయండి, యాక్చువల్గా వాళ్ళతో ఇంటర్వ్యూ చేయండి అని చెప్తే నేను ఒకటే అనుకున్నా, నా వ్యూ అయితే చెప్పకుండా వాళ్ళ వర్షన్ని అయితే మేము ముందుకు ఉంచాను. ఇప్పుడు దీంట్లో తప్పెవరితో ఒప్పెవరిదో మీరే తేల్చుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే నా వినతి, కింద కామెంట్ ఉన్నవాళ్ళు వాళ్ళ పర్సెప్షన్స్లో కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి, చిన్న పిల్లల జోలికి అయితే పోవద్దు ప్లీజ్. 2 చేతులు ఎత్తి దండం పెట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటికే మాధురి సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి రకరకాల వార్తలు వస్తున్నాయి. మాధురి, మీతో నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు మీలో ఒక స్ట్రాంగ్ మహిళ కనిపించింది. కానీ ఈరోజు వార్తలు చూసిన తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసిన అమ్మాయి అని చెప్పి ఇంత బలహీనురాలా అనిపించింది. కానీ తప్పు ఎవరితో జరిగిందా, అతనితో జరిగిందా, మీతో జరిగిందా, వాణితో జరిగిందా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు మీకు నమ్ముకొని మీ 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు చాలా ధైర్యంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులను ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. టైగర్ లాంటి మనిషిని మియావ్ మియావ్ అని పిల్లిలాగా మార్చేస్తావు. ఏం మాయ చేసావు? మీ గొంతును చూసి దువ్వాడ శ్రీనివాసరావు భయపడతారేమో కానీ నేనైతే భయపడను. కానీ ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇంత వీక్ క్యాండిడేటా మీరు? ప్లాన్డ్గా వచ్చారు జీవితంలోకి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మైండ్ నుండి మాట్లాడుతున్నారు. దువ్వాడ శ్రీనివాసరావు ఇమేజ్ మీ ఇమేజ్ అంటే ఒకటేనా? అమ్మ నాన్న ఎందుకు వదిలేసావే అని అడిగితే ఏం చెప్తారు? అమ్మ నాన్న ఎందుకు వదిలేసేవే. కానీ కూతురు కళ్ళల్లో మీరు ఓడిపోయారు చూసారా? మీరు మొత్తం విజయము దిగదుడిపి అయిపోయింది. పెళ్ళైతే బెడ్రూమ్ రీల్ కూడా బయటకు వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు జనాలు. రేపు దువ్వాడ శ్రీనివాసరావు అలాగే వదిలేస్తారు మీరు. ఎంత పాషణ హృదయం అండి మీది. అసలు ఈ కేసుకు సంబంధించి సమాజము ఎలా రెస్పాండ్ అవుతుంది? వాళ్ళ సొంత ఊరైన టెక్కలికే వెళ్ళి జనాల అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. మాధురి వర్సెస్ వాణి గొడవ ఉంది కదా దువ్వాడ శ్రీనివాస్కి, తప్పు ఎవరిది? 2 విధాల్లో ఇద్దరిది తప్పు ఉంది. శ్రీను అనియా అబద్ధం చెప్తారా నిజం చెప్తారా? నిజమే చెప్తాను. వాణి వైపు ఉంటుందా లేకపోతే మాధురి వైపు ఉంటుందా? మీ మంచి కలిసి పెట్టారు సార్. అది కూడా ఈ ఊరు అతను కదా, మీరు ఇబ్బంది వదిలేయండి సార్ అంటారా? తప్పు ఇద్దరిది తప్పే. దువ్వాడ శ్రీనుది అంతకంటే తప్పు. మీది ఏ పేరు? మీ పేరు? నాకైతే వాణి గారిది ఇది అనిపిస్తుంది. తప్పు. ఎందుకంటే ప్రతి ఇంట్లో గొడవలు కామన్. మొగుడు పిల్లలు వాళ్ళ పరిష్కరించుకుని సర్ది చెప్పుకోవడం బెస్ట్. జనాలు అస్సలు పట్టించుకోవట్లేదు. అసలు పబ్లిక్ కూడా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ న్యూస్ లాగానే చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాసరావు ఘటనని ఒక కేస్ స్టడీగా తీసుకుంటే భారతదేశంలో అప్పర్ మిడిల్ క్లాస్లో బాగా డైవర్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికీ 1.1% ఉంది. దానికి రీజన్స్ ఏంటి అంటే, ఒకటి ఫీమేల్స్లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెరగడము, కమ్యూనికేషన్ గ్యాప్, ఈగోస్, తర్వాత ఇల్లీగల్ అఫైర్ ఆర్ ఇల్లీగల్ కాంటాక్ట్స్. ఇవి ప్రధానమైన రీజన్స్. నమస్కారం అండి. నమస్కారం సార్. స్ట్రైట్గా ఉంటాయండి ప్రశ్నలన్నీ. నా మొదటి ప్రశ్న, ఒకప్పుడు భార్య చేతిలో కీలుబొమ్మ, ఇప్పుడు ప్రియురాల చేతుల్లో కీలుబొమ్మ. మొత్తానికి ఎవరో ఒక చేతిలో మీరు కీలుబొమ్మ కాదు. దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడూ అగ్రెసివ్, అంతేనా? అందులో డౌట్ ఏం లేదు. ఫీల్డ్ లో నేను ఎప్పుడూ అగ్రెసివ్గా ఉంటాను, ఇంట్లో కూడా గౌరవంగా ఉంటాను. ఇంటికి వెళ్ళేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ పరిస్థితి ఎలా ఉందంటే, చిన్నగా జాలి కూడా వేస్తాను మీరు చూస్తూ ఉంటే. పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉంది మీది. ఆ వాణి దగ్గర నుంచి మాధురి గారి దగ్గరికి. నేను పెనం నుంచి బయటపడ్డానని నేను అనుకుంటున్నాను.
కానీ 2 yearsే కదా, ఇంకా ముందు ఉంది కదా ముసలి పండుగ. సార్ ఇప్పుడు అన్నం అంతా చూడక్కర్లా, 2 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా. ఇప్పుడు ఒంటరిగా ఉండేటప్పుడు నాకు మాధురి ఎలా చూసింది. అసలు మీకు ఒక స్టార్టింగ్ లో నాకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చి ఆర్థిక పరమైన ఇబ్బంది వచ్చింది. వెంటనే నా దగ్గర ఒక 1 crore ఉంది, నీకు అడ్జస్ట్ చేయను, తీసుకెళ్ళండి అని. ఈ అమ్మాయి 1 crore అంత ఈజీగా ఇస్తామంటుందని నేను వద్దాను. మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ఉండొచ్చు కదా. చాలా మంది అంటారు దువ్వాడ శ్రేణిని ట్రాప్ చేయడానికి మాధురి వచ్చింది. ఆమెను నా దగ్గర ఏలాగ తిరిగి నేను అడిగే పరిస్థితి ఉంటే నన్ను ట్రాప్ చేయడానికి నా దగ్గర ఏముంది? ఒకటండి, ఒకప్పుడు ఓకే, ఒకప్పుడు ఎమ్మెల్సీ, ఒకప్పుడు రూలింగ్, ఇప్పుడే ఉంది. కాదు, ఒకటి ఏంటంటే రాజకీయ శత్రువుల్ని కూడా మీరు భయపడకుండా చీల్చి చెండాడిన దువ్వాడ శ్రీనివాసు ఇప్పుడు ఒక అమ్మాయి కొంగు చుట్టూ తిరగడము, పట్టుకొని తిరగడము మీకు నామోషిక లేదా? కొంగు చుట్టూ నేను ఇది సార్ సార్ ఒక్క మాట మీకు క్లియర్గా చెప్పాలి. ఇది నా పర్సనల్ జీవితాన్ని నేను 4 గదుల మధ్య కింద కూర్చొని తింటున్నానా, టేబుల్ మీద కూర్చొని తింటున్నానా, లేకపోతే పట్టుకొని తిరుగుతున్నానా, అది ఎందుకు సార్? అది మీ పర్సనల్ జీవితం 4 గోడల మధ్య లేదు, మీరు 4 గోడల మధ్య లేదు. మీ ప్రియమైన ప్రియురాలు మాధురి గారు రీల్స్ రూపంలో పబ్లిక్లోకి తీసుకొచ్చేసారు శ్రీనివాస్ గారు. నథింగ్ టు పర్సనల్. ఇప్పుడు రీల్స్ అనేవి తన గత చరిత్రలో కొన్ని చేయటం అన్నది నిజమే. ఇప్పుడు రాను చాలా తగ్గిపోయింది, ఇప్పుడు అవి లేవు కూడా, చాలా వరకు తగ్గిపోయి భవిష్యత్తులో కూడా అవి తగ్గించేసి ఇంకా ప్రజా ఇష్యూస్ మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి నేను ఎలా అయితే ప్రజల విషయంలో స్పందిస్తుంటానో తను తోడ్పాటుగా ఉండడానికి డెసిషన్ తీసుకుని ఇప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి మీ ఇద్దరికి బతికి పట్టుకాడు కదా. మనం అంతా పెళ్ళి అయితే బెడ్రూమ్ రీల్ కూడా బయటకు వస్తుందేమో అని చెప్పి భయపడుతున్నారు జనాలు. చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు దాన్ని కూడా మీరు అవకాశం ఇస్తారు, దాన్ని కూడా మీరు పర్మిషన్ ఇస్తారా? బెడ్రూమ్ రీల్స్ కూడా బయటకు తీసుకోవడానికి తొంగి చూడటం చాలా మందికి సరదా. అదే నేను అంటున్నాను, అది వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగతంగా 4 గోడల మధ్య ఉన్నంత వరకే. శ్రీశ్రీ గారు అని అన్నారు వ్యక్తిగత జీవితాలు వారి సొంతం, కానీ ప్రజా జీవితంలోకి వస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాం. ఇప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నారు, మీరు ఉన్నారు, ఆ అమ్మాయి ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఇంటర్వ్యూ చేసాం, గడిచిన కాలంలో నేను మా వైఫ్ కూడా వచ్చాం, మీ ఇంటికి ఇంటర్వ్యూ చేసాం. అప్పుడు ఏం చెప్పాం మేము? దేవత అని చెప్పాను. శ్రీనివాస్ అంత గొప్ప భర్త లేడు అని తను చెప్పింది. అవును, నిజంగా ఏం నటించారండి మీ ఇద్దరు? నటించలా. కుటుంబాల్ని బయటకి ఇడ్చుకోకుండా మా ఇంట్లో జరిగే అంతర్గత వ్యవహారాల్ని అక్కడ వరకే తొక్కి బయటకు వచ్చేటప్పటికి రాజకీయం ఉంది, పిల్లలు ఉన్నారు, మనల్ని నమ్ముకునే ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అన్న ఒక బాధ్యతతో నేనున్నాను కాబట్టి ఆమెకు అంతగా ఎత్తాను. కానీ ఆమె ఏం చేసింది, నా పరువంతా తీసుకొచ్చి గత 2 ఏళ్ల నుంచి బయట పెట్టింది. ఈమెల్లి ఒకసారి ప్రమాదం చేసుకుంది, సూసైడల్ సిచ్యువేషన్, మరోసారి కారు ప్రమాదంలో పోవాల్సింది. అవన్నీ స్క్రిప్టెడ్ అని బయటకు వచ్చే వీడియోస్. మీరు ఆ అమ్మాయిని స్క్రీన్ ప్లే ఇచ్చి ఏ విధంగా డైరెక్షన్ చేశారో, ఆ అమ్మాయి ఎలా నటించిందో బయటకు వచ్చింది. సార్ ఒక పని చేద్దాం, ఎవరికైనా ఈ దేశంలో ఈ భూమి మీద ఏ కారు కావాలంటే ఆ కారు ఇస్తాను, ఒక 120 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళి గుద్ది డ్రామా చేయమనండి. బయటకు వస్తే వాడికి ఒక దండేస్తాను. ఆడియో బయటకు వచ్చింది కదా, అది ఆడియోలో ఒకసారి మీరు వెరిఫై చేశారా? ఆడియోలో ఈ అమ్మాయిని నేను మాధురి అంటాను, లేకపోతే రాజు అంటాను, ఇలా మీరు పిలుచుకుంటుంటాం రాజు అని. చూసారా, ఆడెవడో రికార్డ్ చేసినాడు ఆడియోలో అమ్మ అని స్టార్ట్ చేశాడు. ఇంకా ఫ్యాబ్రికేటెడ్ కాకపోతే మరి అమ్మాయి మీద కేసు ఏది? అది ఫ్యాబ్రికేటెడ్ అయితే అన్ని మీడియాలకు వచ్చినప్పుడు ఆ మీడియా ఛానల్స్ నోటీస్ ఇస్తూ, ఆ మీడియా ఛానల్ పార్టీ చేస్తూ, మీరు ఎందుకు ట్రూత్ ల్యాబ్ లాంటి ఫోరెన్సిక్ ల్యాబ్ కి ఎందుకు పోలేదు? పోలీస్ కేసు ఎందుకు పడలేదు? అసలు గ్యాగ్ ఆర్డర్ కే ట్రై చేస్తున్నారు. మాధురి గారు, నాకు స్ట్రైట్ ప్రశ్న, టైగర్ లాంటి మనిషిని మియావ్ మియావ్ అని పిల్లిలాగా మార్చేస్తావు, ఏం మాయా చేసావు? ఎంత పాపం. ఎప్పుడు మియా మియా కాదు, అతని చేతిలో నేనే, అతనికి ఒక సర్వెంట్ లాగా, ఒక పిఏ లాగా, ఒక మేనేజర్ లాగా, ఒక అసిస్టెంట్ లాగా నేను చెప్తున్నాను, నేనే ఉంటాను, ఎప్పటికీ ఉంటాను కూడా. అతను ఎప్పుడు మియా మియా కాదు, అతను ఎప్పుడు కీలు బొమ్మ కాదు. అతనికి నేను ఒక సర్వెంట్ మెయిడ్ అనుకోండి, ఒక మేనేజర్ అనుకోండి, ఒక అసిస్టెంట్ అనుకోండి, పర్సనల్ సెక్రటరీ అనుకోండి, ఫ్రెండ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను డామినేటింగ్ కాదు. అతను ఆ డామినేటింగ్ దీంట్లోంచి బయటకు వచ్చారు. అటువంటి స్థితులు సిచ్యువేషన్ ఇంకా ఫేస్ చేసే సిచ్యువేషన్ అతను కూడా లేరు. పర్సనల్ సెక్రటరీ ఎంత వరకు ఓకే, కానీ మీరు పర్సనల్ గా జీవితంలో ఎంటర్ అయిపోయారు. అదే అంటున్నాను, పర్సనల్ జీవితంలో నేను పార్ట్నర్ గా ఉండాలనుకుని అనుకోవట్లేదు, ఒక స్టెప్ కింద ప్లాన్డ్ గా వచ్చారు జీవితంలోకి. ప్లాన్డ్ గా వచ్చారని మీరంటే అయిపోతారు. ప్లాన్డ్ గా రావడానికి అతని దగ్గర ఆస్తులు ఉన్నాయా, అంతస్తులు ఉన్నాయా, పదవులు ఉన్నాయి, ప్లాన్డ్ గా వచ్చి ఏం తీసుకోవాలండి అతని దగ్గర? నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ప్లాన్డ్ గా వచ్చారన్నారు కదా, ప్లాన్ చేసి ఏం తీసుకోవాలి అతని దగ్గర? ఇప్పుడు ప్లాన్ చేసి రాహుల్ గారు మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పినప్పుడు నేను క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. ప్లాన్డ్ గా వచ్చారని మీరు నాకు మీద ఒక ఎలిగేషన్ చేశారు. ప్లాన్డ్ గా వచ్చాను అన్నప్పుడు అతని దగ్గర ఆస్తి ఉందా?
అతని దగ్గర అంతస్తులు ఉన్నాయా, అతని దగ్గర పదవులు ఉన్నాయా, ప్లాన్ చేసి ఏం పేరు. నాకు అతనికంటే మా ఊర్లో నాకు పేరు ఉండేది. దువ్వాడ శ్రీనివాస్ గారి పేరా? అతను రాష్ట్ర వ్యాప్తంగా అతనికి పేరుంటే నాకు నా ఊర్లో నాకు పేరు ఉండేదండి, నా జిల్లాలో నాకు పేరు ఉండేదండి. ఆ పేరు నేను తెచ్చుకోగలనండి, అంతేగాని అతని దగ్గర ఏవి లాక్కోవడానికి నేను రాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మైండ్ నుండి నాకు మాట్లాడుతున్నారు. మైండ్ ఉండే మాట్లాడు. దువ్వాడ శ్రీనివాసరావు ఇమేజ్ మీ ఇమేజ్ రెండు ఒకటేనా? నేను ఒకటే అనట్లేదు, నా పేరు నాకు నా స్థాయికి నా పేరు చాలు అంటున్నాను నేను. నా స్థాయికి నా పేరు చాలు. అతని స్థాయికి స్టేట్ లీడర్ అయితే నా స్థాయికి నేను ఊర్లోని, నా స్థాయికి నా పేరు చాలు. కొన్ని మీకే ప్రశ్న. ఇప్పుడు మీ పాపకి 9 సంవత్సరాలు, ఇంకో 10 ఏళ్ళు మేజర్ అవుతుంది. అమ్మ నాన్న ఎందుకు వదిలేసావే అని అడిగితే ఏం చెప్తారు? అమ్మ నాన్న ఎందుకు వదిలేసేవే అని ఎందుకు అడగదు. వాళ్ళకి నాన్న ఎలాంటి వాడో తెలుసు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి నేను బయటకు వచ్చానో నా పిల్లలకి బాగా తెలుసు. సో వాళ్ళు కూడా అమ్మ నువ్వే కావాలి, నీతోనే ఉంటామమ్మా అని చెప్పి. అంటే మీ భర్తతో గొడవలు వచ్చి శ్రీనివాసరావు దగ్గర అయ్యారు. వాణి వల్ల గొడవలు వచ్చి విడిపోయాం. ఆ గొడవల మధ్యలో జరిగిన సంఘటనలే నా కూతురులకు తెలుసు. వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి చెప్తున్న మాట ఏంటంటే, వాణి దువ్వాడ శ్రీనివాసరావుని వేధిస్తూ ఉంది, పాపం నాకు అయ్యో అని చెప్పి ఆయన తోడుగా నిలిచాను అంటారు. వేధించుతూ బయట పెట్టేస్తే నా హస్బెండ్ కూడా చేరి నన్ను కూడా, నా కాపురం కూడా కూల్చి నన్ను కూడా రాజకీయ పతనం చేయాలని ట్రై చేస్తూ నా ఫ్యామిలీ నుంచి కూడా నన్ను దూరం చేస్తే, అతను వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరమే, నా ఫ్యామిలీ నుంచి నేను దూరమే, ఇద్దరం దగ్గర అయ్యామని చెప్తున్నాను. అదే మీ వ్యూఎస్ కి ప్రజలందరికీ చెప్తున్నాను. నా పిల్లలకి 2 సంవత్సరాలు జరిగిన సంఘటనలు నాకు తెలుసు. మీ భర్త ఒక వీడియో పంపించారు, అది ఆ వీడియో చూశాను యాక్చువల్గా. ఒక న్యూస్ ఛానల్లో మీ గురించి చాలా పొగిడాడు. అలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకోవడానికి ఎక్కడ రిగ్రెట్ కనిపించట్లేదా? నాకేమి రిగ్రెట్ కనిపించట్లేదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా, ఎటువంటి మాటలు పడ్డానా, ఎందుకు దూరం అయ్యానా నా మనస్సాక్షికి నాకు తెలుసు. అతను వీడియో చేసింది అతని పిల్లల కోసం వాణి కామెంట్ చేసి, అతని పిల్లలు శ్రీనివాస్ గారికి సంబంధించిన పిల్లలని DNA టెస్టులు చేయమని కామెంట్ చేసినప్పుడు అతని పిల్లల కోసం ఒక ఫాదర్ గా అతనికి నాకు పుట్టిన పిల్లలుగా అతను మాట్లాడాల్సి వచ్చిన సందర్భంగా అతను వచ్చి నా వైఫ్ కోసం నాకు తెలుసు, ఎవరు ఎటువంటి కామెంట్స్ చేసినా నేను నమ్మేది లేదు. మీ భర్తతో ఎమోషన్ జర్నీ ఏం లేదంటారు మీకు? నాకేమీ లేదు, నాకేమీ లేదు. ఎంత పాషణ హృదయం అండి మీది. ఎందుకు 2 years పాటు కాపురం చేసి 3 years ఎంత 10 ఏళ్ళ పాటు కాపురం చేసి ఎమోషన్ లేదంటారు. రేపు దువ్వాడ శ్రీనివాసరావు అలాగే వదిలేస్తారు. అరే నా 12 years కాపురంలో అతను నాతో ఉన్నది ఒక 4-5 months మాత్రమే. అతను ఇయర్ లో 1 month నా దగ్గర ఉంటే 11 months షిప్ లోనే ఉన్నారు. 10 years మేమేమి కలిసి లేము, ఒక 5-6 నెలలు మాత్రమే కలిసి ఉన్నాము. సో ఇది మీరు అర్థం చేసుకోండి. అతను 11 months ఫారెన్ లో ఉంటే 1 month మాత్రమే నాతో ఉండేవాళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర. సో మా ఇద్దరి మధ్యన ఎప్పుడు అండర్స్టాండింగ్ కానీ బాండింగ్ కానీ లేవు. అది వాణి వచ్చాక ఇంకా తీరా స్థాయికి చేరాయి. ఆ చేరి ఇంకా మేము మా మధ్యన మనస్పర్ధలు పెరిగి మేము విడిపోయి పచ్చటి కాపురంలో వాణి గారే చిచ్చు పెట్టారు. మా పచ్చటి కాపురంలో వాణి మాత్రమే చిచ్చు పెట్టింది, ఇది అక్షరాల నిజం. అప్పటి వరకు మీరు చిలక గోరింకలాగా ఉన్నారని నేను చెప్పను. అప్పటి వరకు శ్రీను గారు ఎలా కాంప్రమైజ్ ఉన్నారో నేను కూడా అలాగే కాంప్రమైజ్ అయి ఉన్నాను. ఈవిడ చేసిన రూమర్స్ వల్ల, మీరు భక్తురాలు కదా, అవును వెంకటేశ్వర స్వామి భక్తురాలు కదా, మీరు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి మీద పట్టేసి చెప్పండి, ఈయనకి ఎలాంటి వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేకుండానే ఒక ప్రేమతో అభిమానంతో ఇంత ట్రావెల్ అవుతున్నారా? వెంకన్న సాక్షిగా అతనికి ఇంట్రెస్ట్ లేకున్నా, అతను నిజంగా అతను 30 సంవత్సరాల జీవితంలో నరకం అనుభవించి, నరక యాతన అనుభవించి, భరించి ఇంకా ఇతను చనిపోయే స్థితికి చేరుకుని బయటకు వచ్చి అప్పుడు ఒక తోడు కోసం నాకు దగ్గర అయ్యే తప్పితే అతని సుఖాలకి, అతని అలవాట్లకి, అతని దీనికి అతను ఎప్పుడు కూడా కాదు. వెంకన్న సాక్షిగా చెప్తున్నాను, అతనికి అసలు అలాంటివి ఏవి ఆలోచనలు కూడా లేవు. ఒక తోడు కోసం మాత్రమే నాకు దగ్గర అయ్యారు, ఇదే నిజం. ఇంత వీక్ అనిట మీరు ఇప్పుడు దాకా మనం ఏమనుకుంటారు సార్, ఉత్తరాంధ్ర టైగరు ఇలాంటి మైండ్, ఇలాంటి ఇమేజ్ లో మనం ఉన్నాము. మీరు ఇంట్లో ఒక్క మహిళను మెయింటైన్ చేయలేరు. రేపు ఎమ్మెల్యే గెలిస్తే 2-4 లక్షల మంది జనాలు ఉంటారు, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తారండి? ఇంట్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. కంటిలో నలుసు, చెప్పులో రాయి, చెవిలో జోరీగా, ఇంటిలో పోరు, ఇంతంత కాదయా విశ్వధాభిరామ వినురవేమ అన్నారు. ప్రపంచాన్ని జయించవచ్చు, ఇంట్లో తిరగబడితే భార్యని జయించలేం. అదే నా జీవితంలో జరిగింది. సరే ఓకే, భార్య పక్కన పెడతాం సార్, ఆమె వేధిస్తుంది. పిల్లలతో బాండింగ్ ఎందుకు తెంచుకున్నారు? ఇప్పుడు ఈవెన్ పెళ్లి చేసుకోవడం వల్ల ఆ బాండింగ్ కంప్లీట్ గా తెగిపోతుంది కదా శ్రీనివాస్ గారు. అది మీరు అడిగినట్టు పెద్ద పాప పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా చేశారు మీరు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ కదా, ఆ అమ్మాయి యొక్క అభిమతాన్ని, ఆకాంక్షల్ని రెస్పెక్ట్ చేసి చాలా గ్రాండ్ గా చేశారు. బాగా చేశాను సార్. నేను అది అక్కడ మాత్రం నాకు అర్థం కాదు సమస్య ఇప్పటికి కూడా. పిల్లల్ని బ్రహ్మాండంగా గుండెల మీద పెట్టి పెంచి పోషించి, ఇద్దరిని డాక్టర్స్ని చేసి, ఎండ తగలకుండా పెంచి, ఒక పాపకి పెళ్లి చేసి, కోరిన విధంగా పెళ్లి చేసి, రెండో పాప ఇప్పుడు డిగ్రీ పూర్తయింది, ఆమెకు PG చేయాలి, పెళ్లి చేయాల్సిన సమయం వస్తున్న టైంకి పిల్లలు కూడా
నన్ను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉండడం, అమ్మైనా నాన్నైనా ఒకటే. ఇప్పుడు ప్రపంచాన్ని మీరు గెలవచ్చు, ప్రపంచాన్ని జయించవచ్చు, ప్రపంచంలో దృష్టిలో మీరు హీరో కావచ్చు, కానీ కూతురు కళ్ళల్లో మీరు ఓడిపోయారు చూసారా, మీరు మొత్తం విజయము దిగదుడిపైపోయింది. అసలు దురదృష్టం, అది దురదృష్టకరం. బాధ అనిపించట్టు కదా. రెండో అమ్మాయికి పెళ్ళి కాలేదు కదా, ఇంకా ఆ అమ్మాయికి సంబంధం వస్తుందా మీరు చేసిన పనికి? కొంచెం ఓడ్చుకుని ఉంటే 58 years కదా, ఇంకో 2 ఏళ్ళు ఓడ్చుకుని ఉంటే అమ్మాయి పెళ్ళి అయిపోయేది కదా. అంతవరకు తల్లి ఆగితే కదా సార్, తల్లి ఆగితే కదా సార్, చంపిస్తుంటే కదా తల్లి నన్ను. మీకు తెలియదు ఇంకా, వాణి నా మీద హత్యా ప్రయత్నం చేసింది, వాణి ఒక గదికే నేను పరిమితం అయిపోయి ఇంటి లోపలికి వెళ్ళి తాళం వేసుకొని గదిలో పడుకోవాలి, లేకపోతే నా మీద ఒక విసిరేస్తారు. మరో హత్యా ప్రయత్నం కూడా వ్యక్తితో మాట్లాడుతాం చేసింది. బయట పెడితే మీరన్నట్టు ఎఫెక్ట్ ఎవరికి తగులుతుందంటే మా మధ్య జరిగిన వ్యవహారాలు పిల్లలకు తగులుతుంది. కాబట్టి నోరుకు స్టిక్కర్ వేసుకొని కూర్చున్నాను. ఎలక్షన్ రోజు మా ఇంట్లోనే ఒక హత్యా ప్రయత్నం, ఈ ఇంట్లోనే ఒక హత్యా ప్రయత్నం చేసింది. ఆ హత్యా ప్రయత్నంలో చాలా ప్రమాదం జరగాల్సింది. నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. ఈ విషయం వాణికి తెలుసు సార్, ఈ వాణికి తెలుసు. ఎందుకంటే మీరు ఇంకొంచెంసేపు మాట్లాడితే బెడ్రూమ్ విషయాలు కూడా మీరు బయటకు వచ్చినట్టుకున్నారు. ఏం చేస్తారు? అసలు బాధాకరంగా ఉంది. ఒక్క క్షణము మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం అనుకున్నాం, కానీ మీ విచక్షణ ఏమైపోయింది? 28 సంవత్సరాల విచక్షణ ఉంది కాబట్టి ఉన్నా. అక్కడ బ్రేకప్ కాలేదు, ఇక్కడ ప్యాచప్ అయిపోయారుగా. ఆమె చేసినటువంటి టార్చర్ వల్లే ఇది వచ్చింది తప్ప 28 సంవత్సరాల కుటుంబాన్ని కాపాడుకునేవాడిని మరికొద్ది రోజులు అన్నాడు బ్రతుకుంటాను అన్నాడు ప్రయత్నం చేయలేనా? ఓపిక వహించలేనా? మీరు అంటున్నారు చిన్నపాప పెళ్లి వరకు అని, జీవితాంతం కూడా చేయగలరు. ఆమె ఫీల్డ్ లోకి రాకుండా ఒక్క జాగ్రత్త తీసుకున్నట్టే. ఇది ఎక్కడో మారుమూల వ్యక్తి చెప్పొచ్చు, 10 మందికి రోల్ మోడల్గా ఉండాల్సిన జీవితాలు మీవన్నీ. అంటే యాక్చువల్గా మీరు పాలిటిక్స్కి వచ్చారంటే మీ వ్యక్తిగత జీవితాలు మీవి కావు, ప్రజల జీవితాలకు సంబంధం ఉంటాయి, వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. మీరంతా మీరే తప్పు చేసే సమాజానికి మనం ఏం సమాధానం చెప్తుంటారు లేక? ఇప్పుడు సార్ న్యాయపరంగా ఇది తప్పు లేదని న్యాయస్థానాలు చెబితే సమాజ పరంగా ఇది తప్పే. నేను చెప్తున్నాను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను. యువర్ కన్సర్న్ సార్, నా మాట ఏమి సార్, నన్ను మాట్లాడండి. వ్యభిచారం అనేది యాజ్ పర్ 294 సెక్షన్ లేదు, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్స్ లేదు. ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్ జరిగే వ్యభిచారం గవర్నమెంట్ దృష్టిలో, కోర్టుల దృష్టిలో కేసే కాదు కదా. ఒకరిని చెప్పండి, వ్యభిచారం లీగల్ ఇండియాలో. సమాజం ఒప్పుకోదని చెప్పి మనం దాన్ని ప్రోత్సహిస్తామా? అదే కదా నేను చెప్తున్నాను. న్యాయస్థానాల పరంగా ఇది నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పు, మారల్గా ఇది తప్పు. ఎమ్మెల్సీ దుర్వాస శ్రీనివాసులు చేయడం చాలా చాలా తప్పు. కానీ ఏం చేయమంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి నాకు ఒక సొల్యూషన్ మీరు ఇచ్చారంటే. ఎలాగో మీరు వచ్చారు కాబట్టి సార్ మీరు ఎలాగో వచ్చారు కాబట్టి ఒక సొల్యూషన్ ఇవ్వండి. ఒకవైపు వాణి 28 సంవత్సరాలు నా ఇంటర్నల్ టార్చర్, గత 2 ఏళ్ళ నుంచి ఎక్స్టర్నల్ టార్చర్. ఇటువంటి మా టార్చర్ వల్ల నాశనం అయిపోయిన మాధురి. ఈ మాధురి అనేటటువంటి వ్యక్తి జీవితమే త్యజించాలనుకునే స్థితికి ఆమె రావటం, ఈ పరిస్థితిలో ఆమె కుటుంబాలు ఆమెకు దూరం పెట్టడం, ఒంటరి ఆమె పిల్లలతో ఆమె రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి రావటం. ఆస్తులు డబ్బులు కాదు ఇక్కడ వ్యవహారం. వచ్చిన పరిస్థితుల్లో నేను పిల్లల కోసం ఉండాలా, వైఫ్ కోసం ఉండాలా, జరిగిన అమ్మాయి కోసం ఉండాలా? ఒకవేళ ఇవన్నీ ఉంటే నా నష్టాలేంటి? నాకెక్కడ బ్రతుకుంది? నాకెక్కడ జీవితం ఉంది? నన్ను భోజనం పెట్టేవాడే లేడే, నాకు ఆదరించేవాడే లేరే కుటుంబంలో. ఇది ఒక సమస్య, మీరు ఎదుర్కొన్న సమస్యల్లో ఇవన్నీ కొత్తగా వచ్చిన జూనియర్ జర్నలిస్ట్ మీ దగ్గర ఎదురుగా కూర్చుని చెప్పొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ గురించి 30 ఏళ్ళగా నాకు తెలుసు కదా, మీకు మీరు ఇంటర్వ్యూలు చేశాను కదా ఎన్నో. ఎటువంటి కేసులు మీరు ఇంట్లో చదువుతాం మర్డర్ ప్లాన్ చెప్పారు, బయట మిమ్మల్ని ఎన్కౌంటర్లు చంపాలని అనుకున్నారు తెలుసు కదా. పోలీస్ ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. అటువంటి కేసుల్లో మీరు ఎదుర్కొన్న మీరు ఇంట్లో చిన్న సమస్యకు మనసులో తీసుకుంటే ఒకటి ఇంట్లో విషయం సున్నితం. ఇప్పుడు ఒకటి ఇంట్లో విషయం సున్నితం జాఫర్ గారు. ఇప్పుడు ఎలా డీల్ చేయగలరు చెప్పండి. దీన్ని మీరు డీల్ చేసి పెట్టండి. ఇప్పుడు ఏంటి చేస్తే న్యాయమో చెప్పండి, మీరే చెప్పండి. ఎంటైర్ ఎపిసోడ్ మీకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తే న్యాయం నేను చేస్తాను చెప్పండి. ఫస్ట్గా మీరు ఇంట్లో సమస్యను రచ్చలోకి తీసుకుని రావడానికి మీరే ఉసుకొల్పారు. ఒకవేళ నేను రచ్చకి తేవాలనుకున్నాను అయితే టికెట్ విడిచిపెడతానా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ధర్మాన లాంటి హేమీలు దువ్వాడ శ్రీనివాసాన్ని పక్కన పెట్టమని చెప్పి ఆయన దగ్గర ప్రిస్టేజ్గా నేనా దువ్వాడ తెలుసుకోమని అనుకున్నప్పుడు వాళ్ళ మాటని గౌరవిస్తూనే మిమ్మల్ని పక్కన పెట్టకుండా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు కదా. అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే అప్రతిష్ట పాలు చేశాడు పార్టీని మొత్తం ఆంధ్రప్రదేశ్లో.
దువ్వాడ శ్రీనివాసరావు ఎవరంటే వైసీపీ క్యాండిడేట్, వైసీపీ నాయకుడు అని చెప్పి పక్కన ట్యాగ్ అని ఉంటుంది. అది పార్టీకి నష్టం. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా దువ్వాడ శ్రీనివాస్ గారు? అందుకే పార్టీ కూడా అవసరమైతే నాకు సస్పెండ్ చేయమని, అవసరమైతే ఇన్ఛార్జ్ కూడా ఎందుకండి? ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు కోరి తెచ్చుకునే కాదు సార్, జీవితంలో ఎప్పుడు కోరి ఇప్పుడు మీరు ఒక్కొక్క అటు ఇటుక పేర్చుకుంటూ వచ్చారు అంత. అంటే మీ ఓవర్ నైట్ మీద కాదు, మీరు పెద్దగా గాడ్ ఫాదర్స్ కూడా ఎవరు లేదు. మీ ఫైటింగ్ నేచర్ మిమ్మల్ని ఈ పార్టీలో ఈ రకంగా నిలబెట్టింది, అవునా కదా? మిమ్మల్ని ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కళ్ళెత్తుకుని తీసుకున్న, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతగా ప్రయారిటీ ఇచ్చినా కూడా ఎవరు పెద్ద గాడ్ ఫాదర్స్ లేరు నేను అనుకోవడం. మీ ఫైటింగ్ నేచర్ బేసిక్గా ఫైటర్. ఆ ఫైటరు ఒక మాధురిని చూసిన తర్వాత మసక పారిపోయింది. మాధురిని చూడటం వల్ల కాదు సార్, వాణి చేసినటువంటి నష్టాల వల్ల 28 సంవత్సరాలు రహస్యంగా ఉంచి 28 సంవత్సరాల తర్వాత టికెట్ కోసం ఆమె చేసే ప్రయత్నంలో భాగంగా టికెట్ కూడా వదులుకున్నాను అని చెబుతున్నాను. దేనికి వదులుకున్నానంటే పిల్లల కోసం, కుటుంబం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం. అలా వదులుకున్న నన్ను ఇంటికి తాళం ఎందుకు వేశారు? ఇంటికి తాళం ఎందుకు వేసింది సార్? అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. అప్పుడు ఇంటికి తాళం వేసేస్తే ఎప్పుడు వేసింది తెలియదు. మీరు నేను ఒక వీడియో చూశాను, కర్ర పెట్టుకొని మిమ్మల్ని ఆపకపోయి ఉంటే కనీసం 3-4 చచ్చిపోయేవాడు అక్కడ. ఇప్పుడు ఈ ఇంటి కదా పాతిల్లు నేను చెప్తున్నాను, ఆ ఇంట్లో కదా ఉన్న 20 సార్లు ఈ ఇల్లు కట్టి 6 నెలలు అయింది సార్. వాణి ఇక్కడికి వచ్చి కొంతమంది మనుషులు పెట్టి గేట్లు డోర్లు కొట్టిస్తున్నారు గుణపాలతో. అప్పుడు నేను వచ్చాను. వచ్చి ఎవడరా నా ఇంటిని కట్ చేసే వెధవలు ఎవడరా అని అక్కడున్న కర్ర నేను తీశాను. తీసినప్పటికీ పిల్లలు వాడిని ఎదురుకొచ్చారు. అప్పుడు నేలకేసి కొట్టేసి లోపలికి వెళ్ళిపోయాను. 40 రోజులు ఈ గదిలోనే ఉన్నాను, బయటికి రాలా. ఏంటి, ఒకవేళ నేను ఆ కర్ర ఎత్తుంటే మీరు అన్నట్టు జరుగుంటేను, కానీ నేను ఎత్తలేదే. కర్ర నేలకేసి కొట్టాను. అదే వీడియోలో మీరు అది చూడండి. ఆ వీడియోలో క్లోజింగ్ ఏంటంటే నేలకేసి కొట్టేశాను. కొట్టేసి ఇంట్లోకి వచ్చాను. నేనే ఎందుకు వచ్చానో తెలుసా? పిల్లలు ఎదురుకొచ్చారని. మాధవ్ గారు చెప్పండి, మీరు మీ ప్రియుడు దువ్వాడ శ్రీనివాసరావు మాటకొస్తే ఆ పవన్ కళ్యాణ్ మీద 3 పెళ్లిళ్ళు 3 పిలుచుకుని విరుచుకుపడుతున్నారు కదా, మీరు చేసిన తప్పు కదా? కాదు. ఏం తప్పు? ఎన్నిసార్లు చెప్పాలండి? నా గొంతు చించుకొని అరుచుకొని చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ ఎందుకు చేశానంటే, డిసిప్లినరీ యాక్షన్ తీసుకోరా, రెండో పెళ్లి దువ్వాడ శ్రీనివాస్ చేసుకుంటున్నాడు, ఇంకొక అమ్మాయితో లివింగ్ టుగెదర్ లో ఉన్నారంటే, అరే మీరు కామెంట్ చేసే బదులు ముందు మీ నాయకుడి కోసం చూసుకోండి అయ్యా. మీ నాయకుడు ఏమైనా శ్రీరామచంద్రుడా? మీ నాయకుడు ఒక అమ్మాయిని ముందు పెళ్లి చేసుకుని డైవర్స్ ఇచ్చాడు, ఇంకో అమ్మాయితో లివింగ్ టుగెదర్ లో ఉన్నాడు, లివింగ్ టుగెదర్ లో ఉంటే ఇంకో అమ్మాయి కడుపు చేశాడు, కడుపు చేసి అప్పుడు తర్వాత ఈ అమ్మాయికి వదిలేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మమ్మల్ని కామెంట్ చేసే బదులు మిమ్మల్ని మీరు చూసుకోండి. పరిస్థితుల ప్రభావంతో మేము ఇలా చేయాల్సి వచ్చింది. మేము ఎటువంటి తప్పులు చేయలేదు, చేయకండి అని క్లియర్ గా చెప్పాను. మాధురి గారు, మీ గొంతుని చూసి దువ్వాడ శ్రీనివాసరావు భయపడతారేమో కానీ నేనైతే భయపడను. ఎవరు భయపడరండి. ఎవరు గొంతు చూసి భయపడితే ఈ పాటికి వాణి ఎప్పుడో భయపడాలి అతని గొంతుకి, నా గొంతుకి అతను భయపడాలి. దువ్వాడ శ్రీనివాసరావు మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ నువ్వు హైందవ సంస్కృతి ప్రకారం తప్పు చేశావు, వైదిక మతం ఆచారం ప్రకారం తప్పు చేశావు, అసలు ఒక పెళ్లి చేసుకున్నాగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఏంటి, అసలు ఇది చట్టపరంగా తప్పు కదా అని మీరు గొంతెత్తి బిగ్గరగా ప్రశ్నించారే, అదే ప్రశ్న మీకు మీరు చేసుకోరా? సార్ నేను ఇప్పుడు చెప్పండి. మాట్లాడిన తిరిగి రేణు దేశాయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మొదటి భార్యకి పెళ్లి చేసుకుని విడాకులు చేసుకుని నన్ను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ 3వ భార్యకి గర్భం చేశారు, నాతో సంబంధం ఉంటుండగా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ 2వ భార్య ఇలా అంటున్నారు, దానికి మీ సమాధానం ఏంటన్నా? ఆయన సమాధానం చెప్తాడో లేదా? వైదిక మతం హైందవ సంస్కృతి ప్రకారం ఒక భార్య ఉండగా ఇంకో భార్య పెళ్లి చేసుకొని తప్పు, నీ చట్టాలు కూడా దీనికి అనుమతించవు అన్నారు. మీరు ఒకటో భార్యకు తెగటెంపులు చేసుకోకుండానే 2వ భార్య పేరుతో మాధురి గారితో చేసుకున్న మాట నిజం కదా? ఇప్పుడు నేను అడ్మిట్ అవుతున్నాను, అన్నాననే అంటున్నాను. ఆయనకి ఏ పరిస్థితుల్లో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చిందో, ఆయన కుటుంబ వ్యవహారం అలా జరగాల్సి వచ్చిందో నాకు తెలియదు. కాకపోతే నా పరిస్థితి ఇది మంచిని కూడా నేను పవన్ కళ్యాణ్ గారిది తప్పు అయితే నేను చేసింది తప్పే, పవన్ కళ్యాణ్ గారు తప్పు కాకపోతే నేను చేసిన తప్పేలా అవుతుంది. కానీ అప్పటికి మాధురి వ్యవహారం చర్చలో లేదు. మీరు పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినప్పుడు మాధురి వ్యవహారం చర్చలో లేదు. ఇది 2-3 సంవత్సరాల క్రితం మాట ఇది.
ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే నాకు ఈ పరిస్థితి ఏర్పడడానికి ఈ గృహ సంబంధాలు కారణం. ఆయనకి ఏ పరిస్థితులు కారణం అది చెప్పేది ఇక్కడ అదే నేను చెప్తున్నా. నేను చెప్పబోయేది ఏంటంటే ఇదే మాట మీరు తప్పు చేశారా, ఆయన పవన్ కళ్యాణ్ తప్పు చేశాక చెప్పడం కాదు, పరిస్థితులు. ప్రతి ఒక్కరికి పర్సెప్షన్ లో చూస్తే అది కరెక్ట్ అనిపిస్తూ కదా ఉంటుంది. సార్? మన ఏ ఇష్యూ ఆయనకి ఏ పరిస్థితుల కారణం వల్ల ఆయన చేశాడో, ఏ పరిస్థితుల కారణంగా నేను చేశానో, ఇట్ ఈస్ పర్సనల్ ఇష్యూ. కాబట్టి అక్కడే పాయింట్కి వస్తున్నాను. కాబట్టి జనసేన ప్రేమికులు ఎవరు కూడా దయచేసి ఈ సబ్జెక్ట్ ని సీన్ లోకి తీసుకురాకండి. తేవటం వల్ల మీరు ఒక మాట అంటే మేము అనాల్సి కెలికింది మీరే. చివరికి ప్రశ్న మాధురి గారికి, మాధురి గారు ఏంటి మీరు రీల్స్ కంటిన్యూ చేస్తారా, ఇంకా ఆపుతారా? ఇది అవతల వాళ్ళని రెచ్చగొట్టట్టుగా ఉంది. వాణి వాళ్ళను ఒక సున్నితమైన వ్యవహారంలో ఉన్నప్పుడు విడిపోయారు దారులు. అప్పుడు మీరు కావాలని చెప్పి కారము అన్ని ఏమండి, నా రీల్స్ అనేవి నా పర్సనల్ అండి, కానీ పక్కన నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు మీకు మీ పేరు పక్కన కేర్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాసన్ చేరారు. ఇప్పుడు నేను అలా కాదనట్లేదండి. ఆ రీల్స్ అనేవి నా పర్సనల్. నేను ప్రొఫెషనల్ గా నేను ఒక డాన్స్ టీచర్ ని, డాన్స్ నా పర్సనల్. అవి ఇప్పటికే మీరు ఎంటర్ అయిన తర్వాత పోస్ట్ పోయింది. అది మీరు పోస్ట్ ఎలా పోయింది? అతనికి నేను ఎంటర్ అయ్యే కాదు, వాణి అనే క్యారెక్టర్ ఎంటర్ అయ్యకపోయింది. 30 years క్రితం ఉంటుంది. 30 years నుంచి అందుకే గెలవకుండా చేసింది. 30 సంవత్సరాలు ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తున్నా వాణి గెలవనివ్వకుండా చేసింది. ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ తప్పించడానికి వాణి వచ్చి చేసింది. ఇవన్నీ నా వల్ల కాదు. నా వల్ల అతని పొలిటికల్ గ్రాఫ్ పెరిగింది ఊర్లో. నా వల్ల ఎప్పుడు తరిగిపోలేదు. నా వల్ల ఓట్ బ్యాంకింగ్ పెరిగింది, తరిగిపోలేదు. దువ్వాడ శ్రీనివాస్ గారికి నా రీల్స్ ఇబ్బంది అని దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తే నేను రీల్స్ కూడా చేయడం మానేస్తాను. నేనే వెస్టర్న్ డాన్స్ అవేవో ఎప్పుడో 2 డాన్సులు వెస్టర్న్ డాన్సులు ఏవో కంక్లూడ్ చేస్తున్నాను. ఏంటి కొత్త సినిమా తీయబోతున్నారంట కదా మీరు? కొత్త సినిమా అంటే శ్రీనివాస్ గారికి ఒక 90% రాజకీయాలు ఇష్టమైతే ఒక 10% తనకి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది తనకి. సో ఆ ఇంట్రెస్ట్ తోనే నేను వాలంటీర్ అని ఒక మూవీ తీసాను. అతను యాక్టర్ వాలంటీర్, మూవీ నేమ్ వాలంటీర్. అది కాకుండా ఆయన నిజ జీవితంలో తీసుకొస్తున్నారంట కదా. మాకు కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు, స్టోరీ నరేట్ చేయమంటున్నారు. మా స్టోరీ కాపీ రైట్స్ అవి అడుగుతున్నారు. మా ఇద్దరు ఇంకా నిర్ణయం తీసుకొని చెప్తామని చెప్పాము. హీరో దువ్వాడ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు హీరోగా ఉంటారు. నేను హీరోయిన్ గా ఉండట్లేదు. ఎవరు వేరే క్యారెక్టర్, నా క్యారెక్టర్ వేరే. మీరే ఇప్పుడు చెప్పారు కదా, మీ మాట మీద నేను హీరోయిన్ గా చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకని గౌరవిస్తూ ఇక మీరు జాఫర్ గారిని ఫాలో అవుతూ అది తప్పంటారు కదా. ఓకే, ధన్యవాదాలు. ఇప్పుడు మీ డాడీకి ఫోన్ చేస్తున్నాము, నువ్వు ఏం అడగాలనుకుంటున్నా అడుగురా. నాన్న మాకు ప్రాపర్టీస్ ఏం అక్కర్లేదు నాన్న, నువ్వు కావాలి, నువ్వు మన ఇంటికి వచ్చే. భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా నీడ కూడా మమ్ము విడిచి దూరం జరిగి ఈ మాధురి ఇంకొక ఫ్యామిలీ ప్లీజ్ నేను అది అలో చేయను. కారేషు దాస్, కరుణేషు బంధి, భోజేషు మాత, ఈ 3 మీలో లేరు కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు మిమ్మల్ని వదిలేసి వెళ్తారు. అవునా కాదా? టు బి ఫ్రాంక్. ఇట్లు మీ జాఫర్ ఛానల్లో ప్రసారమైన దువ్వాడ శ్రీను మాధురిల ఇంటర్వ్యూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ లో వ్యూస్. మరుసటి రోజు దువ్వాడ వాణి వాళ్ళ పాప నుంచి ఫోన్ కలవడానికి వచ్చాడు. స్టూడియోలోకి వచ్చి రాగానే నాన్న గొంతు వినాలని ఉంది అంకుల్, మాట్లాడించగలుగుతారా అని అడిగింది వాళ్ళ పాప దీనంగా. నో అనలేక ఫోన్ కలిపాను. నాన్న మాకు కావాలి. దువ్వాడకు ఏమైంది అసలు? పొలిటికల్గా అతని మనస్తత్వం ఎలా ఉంటుందంటే, తను నమ్ముకున్న వాళ్లకు చిన్న కష్టం వచ్చినా చలించిపోతాడు. దువ్వాడకు తన ఫ్యామిలీ పట్ల ఇంతకు మనసు విరిగిపోవడానికి కారణం ఏంటి? ఇదే భార్య అంటే, పిల్లలంటే అతనికి ఎంత ఇష్టం అంటే వాళ్ళ కోసం చచ్చిపోయేంత ఇష్టం. ఇదే కళ్ళతో ఇది కూడా చూశా. బ్యాడ్ లక్ కాదు అంకుల్, ఆయన కావాలని చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా మేము పల్లాస వెళ్ళాము, అప్పుడు కూడా మమ్మల్ని ఎలా చేయలేదు. జడ్పీ చైర్మన్ ఇస్తానన్నారు. మమ్మీకి ఇంట్రెస్ట్ లేదు, అయినా పార్టీ నుంచి పోటీ చేయమన్నారు కాబట్టి, జడ్పీ చైర్మన్ ఇస్తామన్నారు కాబట్టి మమ్మీ జడ్పీటీసీగా చేసింది. చేసిన తర్వాత పైన అడిగారు, నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలా, జడ్పీ చైర్మన్ మీ ఆవిడకి ఇవ్వాలా అంటే మమ్మీ ఆ రోజు కూడా వదిలేసింది, నాకు అక్కర్లేదని. లేకపోతే ఆ రోజే జడ్పీ చైర్మన్ కావాలని ఉండేది కదా సార్. ఒక్కసారి నిలబడతారా? ఒక్కసారి మీ డైవర్స్కి
వెళ్ళి తీసుకోవాలని చెప్పి ఆలోచన ఆయనదా మీదా? అయిందే సార్. మీరు ఒక లాస్ట్ ఇయర్ నిన్న ఇంటర్వ్యూలో నాకు చూపించారు, చాలా మందికి చూపించారు, మీరు నాకు సంబంధాలు తెగిపోయినాయి, నన్ను భార్యగా ఎక్కడ క్లెయిమ్ చేసుకోవద్దు, ఏ ఇంటర్వ్యూలో కూడా నా పేరు ప్రస్తావించొద్దు అని చెప్పి మెసేజ్ అయితే పెట్టినారా మీరు? పెట్టండి సార్. ఒక 3 months 4 months నాకు ఆయన మధ్యన డిస్కషన్ ఇంట్లో ఉంటున్నప్పుడే ఆయన మా నుండి ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు చాలా తక్కువ చూపించారు ఆయనకి నాకు చాలా డిస్కషన్ అయింది. పిల్లలకి ప్రతి మెసేజ్ కూడా తెలుసు. విసిగిపోయి లాస్ట్కి నేను అన్నాను, వాణి గారు ఇప్పుడు పాప ఏమో నా డాడీ కావాలంటుంది, మీరేమో వద్దంటున్నారు, ఏంటి దానికి పరిష్కారం ఏంటి? మీకు కావాలా, భర్త కావాలా, ఆస్తులు కావాలా? ఆస్తే కావాలని నేను అనుకుంటే ప్రతి బ్రౌన్ క్వారీ స్టార్ట్ చేశారు. ఫైనాన్స్ అంతా నాది. నేను అవి చెప్తే డబ్బుల కోసం మాట్లాడాను అనిపించవచ్చు. ఫైనాన్స్ అంతా నాది. మరి క్వారీ నేను నా పేరు వేసుకోవచ్చు కదా. మమ్మీ వాళ్ళు పెట్టింది నేను ఎందుకు వేసుకోలేదు? దువర్షిన్ పేరుని ఎందుకు వేసాను? అలానే ఇల్లు నా పేరుని కట్టుకోవచ్చు కదా. నా పేరుని వచ్చింది, ఆయన పేరుని ఎందుకు పెట్టాను? అలానే 6 కోట్లు ఇల్లు ఇచ్చేసాను అంటున్నారు కదా సార్. డాక్యుమెంట్ చూపించమనండి సార్. దూరం నుంచి ఇలా చూపిస్తున్నారు కదా, కెమెరా ముందు పెట్టమనండి ఇల్లు ఎక్కడ ఇచ్చారని. ఫ్యాక్టరీ కూడా ఎంతో 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 చిన్న శ్రీను గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి చాలా చాలా రోజులు అయిన తర్వాత ఎంతో కష్టమైన ఫ్యాక్టరీ ల్యాండ్ ఒక్కటి రిజిస్ట్రేషన్ చేశారు. ఎకరా 2.5 crores, ఎకరా 41 సెంట్ ఇచ్చారు. ఎకరా 41 సెంట్ 2.5 crores, మాక్సిమం 1 crore. 3.5 crores ఎక్కడ సార్? మీరు ఎంక్వైరీ చేయండి. 3.5 crores ఎక్కడ? 20 crores ల్యాండ్ ఎక్కడ సార్? ఫ్యాక్టరీ లేనే లేదు అక్కడ. మీరు దువ్వాడ శ్రీనివాస్ గారు అన్ని ఇంటర్వ్యూస్ మీరు పట్టించుకోలేదు, మీరు సరిగ్గా చూడలేదు. 30 years నుంచి ఆయన బాధ అంతా బయట చెప్పుకోకుండా లోపల పెట్టుకొని ఆయన జీవించారని చెప్పారు. మేము బాగా చూసాము, బాగా చూడలేదు. బయట వాళ్ళకి కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకనంటే మేము బయటకు వచ్చి మాట్లాడింది వేరు, విత్-ఇన్ 4 walls జరిగింది వేరు. మా ఇంట్లో వర్కర్స్ ఉంటారు, మా ఇంట్లో డ్రైవర్స్ ఉంటారు. సో వాళ్ళని అడిగితే చాలు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు డాడీ గురించి తప్ప ఆవిడ నోటి నుంచి ఇంకొక మాట వస్తే అడగండి. ఆయనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా లేదా, ఆయనకి మార్నింగ్ జ్యూస్ ఇచ్చారా లేదా, ఆయనకి మార్నింగ్ గ్రీన్ టీ ఇచ్చారా లేదా, ఫుడ్ ప్రిపేర్ చేశారా లేదా, ఫుడ్ మళ్ళీ ఆయన వచ్చినప్పటికి కరెక్ట్ గా 5 minutes ముందు అలాగ స్టవ్ దిగాలి, వేడివేడిగా ఉండాలి, లేకపోతే తినరు, వదిలేసి వెళ్ళిపోతారు. నాకు ఏ రోజు కూడా వంట చేసి సీను పెట్టలేదు, సర్వెంట్లతో చేయించారు వాణి అని అతను అలిగేషన్. సార్ సర్వెంట్స్ ఎలా సార్ పని చేసేస్తారు? ఈవిడ పక్క నుండి చేయించారు కాబట్టి సర్వెంట్ పని చేసింది. మీరు ఆ మాట సర్వెంట్స్ ఉన్నారు, మీరు రండి వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తారు ఒకసారి వినండి. ఇంకొకటి ఏంటంటే సార్, వాళ్ళ హస్బెండ్ చెప్పలేదు నాకు మాధురికి క్యారెక్టర్ బ్యాడ్ అని కానీ ఆమెను వదిలేయాలనుకుంటున్నాను కానీ, వాళ్ళ హస్బెండ్ ప్రాబ్లం లేనప్పుడు ఈమె కలిసిపోవచ్చు కదా సార్. నాకు అర్థం కాదు, ఈమెకు ఉన్నట్టుంది ప్రాబ్లమ్. శబ్దం వస్తుందా? ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రశ్నించా వాణిని. అబద్ధాలు చెప్పారు కదా సార్. నేను భగవద్గీత తీసుకొచ్చాను, మా అమ్మ దీని మీద ఒట్టేసి చెప్తారు సార్. ఆమె చేసిందా లేదా అనేది మా మదరే చెప్తారు సార్. భగవద్గీత మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ రోజు నేను డబ్బు ఆశించలేదు సార్, ఏ రోజు నేను రాజకీయాలు ఆశించలేదు సార్, ఏ రోజు నేను ఆయన ఇగోగా ఫీల్ అవ్వలేదు సార్. నాకు రాజకీయాలే ఆశించిన వ్యక్తినైతే శ్రీని గారికి పడుకొని ఆలోచించుకోమనండి. ఆయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో. రాజకీయ కుటుంబం నుండి వచ్చాను, తండ్రి రాజకీయ వారసత్వం నుండి వచ్చాను, భార్యగా ఆయనకు ఒప్పజెప్పానే తప్ప రాజకీయ ఆకాంక్ష నాలో ఏ రోజు లేదు సార్. డబ్బు ఆకాంక్ష, ఫైనాన్స్ ఆయన ఎంత కావాలంటే అంత ఇచ్చాను. ఆస్తులు కూడా ఆయన పేరునే ఉన్నాయి, నా పేరునే ఏమీ లేవు సార్. డబ్బు ఆకాంక్ష కూడా నాలో ఏ రోజు లేదు సార్. మర్డర్ అని మాట అంటే నాకు తెలియదు సార్. నా ఊహకు కూడా అందడం లేదు ఆయన మాటలు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి థింకింగ్ కానీ ఏ రోజు లేదు సార్. ఒకవేళ పొరపాటున కూడా ఈ 3 నేను అనుకున్నవి ఇన్నర్ మైండ్లో ఏమైనా ఉంటే, నేను ఏ పనిష్మెంట్ దేవుడు ఇస్తారో, ఏ పనిష్మెంట్ ఎంతటి పనిష్మెంట్ ఇస్తాడో అది ఈ రోజా రేపు మనిషికి ఎప్పుడు కూడా సెకండ్స్లో పనిష్మెంట్ వచ్చిస్తారు. నాకు తెలిసినంత వరకు 10 రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, చచ్చిపోయే ముందు అవ్వచ్చు, ఖచ్చితంగా పనిష్మెంట్ నేను అనుభవిస్తాను సార్. ఈ 3 నేను ఎట్లాంటి దురుద్దేశాలతో నేనున్న ఒక ఈగో కానీ. మీరు అలాగే ప్రమాణం చెప్పాలా? మీ పాప నాకు డాడీ కావాలంటుంది, నిజంగా అతను మనసు మారి పొగ నుంచి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? అది భగవంతుడి నిర్ణయం సార్. నేను భగవద్గీత పట్టుకొని ఉంటాను.
అది భగవంతుడి నిర్ణయం సార్, నాకు తెలియదు. పిల్లల నిర్ణయం భగవంతుడి నిర్ణయం సార్. పిల్లల నిర్ణయాన్ని మీరు గౌరవిస్తారా? 100% నేను గౌరవిస్తాను. అవును, ఇంట్లో గొడవ పడుతూ ఉంటే నీకు ఎలా మానసికంగా నువ్వు ఎలా నలిగిపోయేదానివే? అమ్మ నాన్న నువ్వు కూడా జోక్యం చేసుకుని వద్దు డాడీ, ఎందుకు డాడీ ఇది, ఎందుకు అమ్మ ఇలాగా అని చెప్పలేదా? సార్ అప్పుడులో ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళిద్దరు మళ్ళీ నార్మల్ అయిపోయేవాళ్ళు. మీరు అసలు ప్రేమగా ఉండేవాళ్ళ? అసలు అతను ప్రేమ అని నాకు తెలియదు అంటాడు అతను. ఉండేవాళ్ళు సార్. ఇంకా నేను చెప్పాలి అంటే మా మమ్మీ లేకుండా మూవీకి కూడా వచ్చేవాళ్ళు కాదు. అవునా? మా మమ్మీకి అసలు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు. మా మమ్మీ ఇంట్లోనే ఉండేది. ఇంట్లోనే ఉండి నేను రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, నువ్వు రా, నువ్వు వస్తావా రావా, 1 hour 2 hours అయినా అక్కడే ఉండాలి మా మమ్మీ వచ్చినంత వరకు. మీ మమ్మీ అంటే ప్రేమ ఎక్కువనా? ప్రేమ అప్పుడు ఉండదు సార్. ఇప్పుడు ఆయన ఎందుకు ఇలాగ అయ్యారో కూడా మాకు అర్థం కావట్లేదు. మా మెసేజెస్ మాతో కూడా చాలా బాగుండేవాళ్ళు సార్. ఆయన అంటున్నారు మా మమ్మీ మా బుర్రలో ఏదో పెట్టేసింది, మా మమ్మీ మమ్మల్ని ఏదో నెగిటివ్గా ఇచ్చేసింది అని చెప్పి. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ రోజు కూడా మేము మా మమ్మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మా డాడీతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళు. మా డాడీ ఎంత పని చూసుకొని ఎంత లేట్ అయినా సరే మాతో మాట్లాడి ఒక 10 నిమిషాలు కాదు సార్, గంట 2 గంటలు 3 1 2. కానీ 2 నుంచి మాట్లాడటం లేదని నాకు చెప్పాడు అతను. ఏ రోజైతే మాకు వాట్సాప్లో ఆయన చాట్స్తో మాకు దొరికిపోయారో ఆ రోజు మేము క్వశ్చన్ చేస్తాం. మాకెందుకు సార్ కోపం వచ్చిందంటే, అంతకు ముందు వరకు ఆయన ఆ మెసేజ్ మా కళ్ళకి దొరికే ముందు వరకు కూడా మా మీద ఒట్టేశారు. నేను అలాంటివి చెయ్యట్లేదు, మీరు నన్ను నమ్మండి, మా మమ్మీని ఇంటి నుంచి బయటకు మెడపట్టి గెంతేమని ఆయన చెప్పారు. మా మమ్మీ ఇన్ని గొడవలు అవుతుంది, ఏ రోజు కూడా మా డాడీ మేము నెగిటివ్గా చెప్పలేదు. ఆయన చెప్పారు నెగిటివ్గా, మీ అమ్మని ఇలాగా అంటే నెగిటివ్గా మమ్మీ మీద ఏదో ఒకటి చెప్పడం, మీ మమ్మీ ఇలాగా, మీ మమ్మీ అలాగా, మీ మమ్మీని ఇలాగ నువ్వు నాన్నని ఇలాగ అన్నావంటే నేను చెల్లి నిన్ను మెడపట్టి బయటికి గెంతేస్తామని చెప్పండి. అలా అన్నప్పుడు మాకు ఎక్కడో ఈ 2 yearsలో 2 years కూడా కాదు సార్, కొంచెం 2 years కూడా అవ్వలేదు, ఇంకా 6 months 1 year లోపల అవుతుంది. మీ డాడీ నీతో సరదాగా ఇంట్లో ఒక సంఘటన మెమోర్ చేసుకో. అంటే ఇంటి రోజు ఎప్పుడు గ్యాప్ రాలే కదా, ఈ 2-3 monthsలో బాగా నా డాడీ గుర్తుకొచ్చారు అనేసి సంఘటన ఏదో ఉందా ఈ మధ్య కాలంలో? సార్ నేను నైట్ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి మా డాడీ గుర్తొచ్చి. ఎప్పుడు? చాలా సార్లు. ఈ మధ్య? ఏ కూతురికైనా ఫాదరే హీరో సార్. నాకు కూడా మా డాడీయే ఇన్స్పిరేషన్. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. నాకు కూడా మా డాడీయే హీరో. ఇప్పటికి అంటే చెప్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి నీకు. ఇప్పటికి అంటే నాకు చాలా విరిగిపోయింది సార్. నాకు ఇంకా మా డాడీ నా మీద రాడ్ ఎత్తడం కానీ, మా డాడీ నా మీదకి రావడం కానీ, మా డాడీ అయినా నాకు అనిపిస్తుంది ఒకప్పుడు నాతో ఎంత బాగా ఉండేవాళ్ళు, ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు, ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అలాంటి ఆయన ఇలా మారిపోయాడా, అలాంటి ఆయన ఇలా చేస్తున్నాడు, నన్ను తోసేసాడని నా మనసు ఇరిగిపోయింది సార్. ఇప్పుడు రమ్మని చెప్పి బాధ కూడా ఉంది సార్. బాధ ఎందుకు సార్ ఉండదు? ఏ కూతురికైనా బాధ ఉంటుంది. మా డాడీ రావాలని మేము కోరుకుంటున్నాం. మా డాడీ మాకు కావాలి సార్. ఎవరికి కావాలి సార్ ఆస్తులు ఇవన్నీ? అప్పుడు ఆస్తులు అడిగాము అంటే దానికి కూడా రీజన్ ఉంది సార్. మాకు అనిపించింది వాళ్ళు ఆస్తులు లాక్కుంటారేమో అని మాకు డౌట్ అనిపించింది. ఒక ఆవిడికి ఫ్యామిలీ ఉండగా, పిల్లలు ఉండగా వేరే వాళ్ళ ఫ్యామిలీలోకి దూరి నాశనం చేయాల్సిన అవసరం ఏంటి సార్ అవతల మనిషికి? సార్ ఇంకొకటి, నేను ఇన్ని కోట్లు ఇచ్చేసాను అన్ని కోట్లు ఇచ్చేసాను అంటున్నారు కదా, అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ ఏంటి, వాళ్ళ హస్బెండ్ డ్యూటీ ఏంటి, వాళ్ళ హస్బెండ్ జాబ్ ఏంటి, వీళ్ళు చెప్పడం కాదు సార్. ఈమె ప్రొఫెషన్ ఏంటి, ఈమె ఏం చేస్తుంది, వీళ్ళ జాబులకి ఎంత వస్తుంది, వీళ్ళకి శాలరీ, వీళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వీళ్ళ ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు, ఇది అక్రమ సంపాదన ఏంటి అనేది బయటకు లాగండి సార్. నిజాలన్నీ వచ్చేస్తాయి. ర్యాపిడ్ ఫోర్స్ చెప్పండి. అంటే ఇది అలిగేషన్స్ వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నాను అంతే. మీకు భర్త కావాలా ఆస్తి కావాలా అంటే ఏం కోరుకుంటారమ్మా? ఈ గొడవను పక్కన పెట్టాం, రెండిట్లో ఏదో ఒకటి. అంటే ఇప్పుడు ఈ ఏజ్లో 50 yearsలో నాకు కేవలం పిల్లలే కావాలి సార్. నీకు కూడా ఆస్తి కావాలా డాడీ కావాలంటే? నాకు డాడీయే కావాలి సార్. నేను ఎప్పటికీ ఎన్నిసార్లు అడిగినా డాడీయే కావాలని చెప్పాను. ఇంకోటి రాజకీయ పదవి అని చెప్పారు మీరు, దానికి ఇది లేదన్నారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నేను విడాకులు తీసుకుంటున్నాను, విడాకులు ఇప్పించండి, ఆ పదవి నాకు ఇవ్వండి అని చెప్పారా? నేనేమీ అనలేదు సార్. సీఎం జగనన్న ధనంజయ రెడ్డి కూడా ఆ టైం జోక్యం చేసుకుని నువ్వు ఎవరమ్మా విడాకులు తీసుకోవడానికి అని చెప్పారు. అవేం లేదు సార్. సార్ మమ్మీ ఒట్టేస్తుందో లేదో ఈ విషయంలో నాకు తెలియదు. నేను ఒట్టేసి చెప్తున్నాను, మమ్మీ నోట్ నుంచి డివోర్స్ అన్న మాట రాలేదు. వాళ్ళ బ్రదర్ దువ్వాడి శ్రీధర్ డివోర్స్ అనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని అలాగ మార్చేశాడు 100 సార్లు అన్ని అని. మమ్మీ నోట్ నుంచే రాలేదు.
డివోర్స్ అన్న టాపిక్. సీఎం దగ్గరికి వెళ్ళి ఆయన డివోర్స్ ఇస్తామనో ఏదో అని చెప్పారు సార్. మరి నేను ఇస్తానని సీఎం దగ్గర చెప్పారా, ఆయన ఇస్తానని చెప్పారా? మేము వెళ్ళిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ అదే చేశారు ఆయన, ఎందుకమ్మా ఈ ఏజ్ లో డివోర్స్ ఏంటి అని అన్నారు ఆయన. అంటే నాకు అప్పుడు ఏం చెప్పారేమో, ఏం డివోర్స్ కావాలని అడిగారేమో అని అప్పుడు నేను అన్నాను, అవును సార్ మరి ఇలాంటి పరిస్థితులే వస్తే ఏం చేస్తాను, నాకు తెలిసి నా మీద ఇప్పుడు నాకు అక్కడ కూడా మీ దగ్గర ఎలాగైతే అబద్ధం చెప్పారు అక్కడ సీఎం దగ్గర కూడా అదే చెప్పారు అనేది నాకు. ఎలక్షన్ కి బిఫోర్ మాధురి నువ్వు కలిసిన వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, నేను బయట పెడతాను, నాకు ఇవ్వాల్సిన ఆస్తులు నాకు ఇచ్చేయని చెప్పి బెదిరించారా? మేము అవి ఏం చెప్పలేదు సార్. వీడియోస్ ఉన్నాయి అనేది మాకు రూమర్స్ వచ్చాయి సార్, ఆవిడేవో వీడియోస్ ఉన్నాయని. కొన్ని అయితే మా దగ్గర 1-2 కావాలంటే మేము చెప్తాం సార్. మా దగ్గర అసభ్యకరమైన వీడియోస్ అయితే మా దగ్గర ఉన్నాయి సార్, అది సమయం వచ్చినప్పుడు నేను పెడతాను అవసరమో అనుకుంటే. ఇప్పుడు ఒకటి దీనికి ఎక్కడ ఒక చోట కామాలు కాకుండా పులిస్టా పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఒక జీవితం ఉంది, మాధురి కూడా అంతే, ఆమె కూడా నష్టపోకూడదు, మీరు కూడా నష్టపోకూడదు. ఆయన మనసు మారి వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయడానికి భర్తగా యాక్సెప్ట్ చేయడానికి. సార్ ఒక్క విషయం, దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇద్దరు కూతుర్లు, ఒకటి దువ్వాడ హైన్రీ, ఇంకొకటి దువ్వాడ నవీన. ఆయనకి 2 కూతుర్లు, 5 కూతుర్లు, 10 మంది కూతుర్లు, రక్త సంబంధం సార్. రక్తం పంచుకొని పుట్టిన పిల్లలం మేము. ఆ పిల్లలకి వాళ్ళ అమ్మ ఉన్నారు, ఆ పిల్లలకి వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. దువ్వాడ శ్రీనివాస్ కి 2 కూతుర్లు. హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్? ధర్మేచ అద్దేచ కామేచ, ధర్మంలోను ఆర్థిక వ్యవహారంలోను కామంలోను నాతి చరామి, నిన్ను నేను వదలను. కానీ ఇక్కడ రియల్గా ఏం జరిగింది? ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి, మీ ఇద్దరి మాట స్ప్లిట్ రావడానికి కారణం క్రిస్ప్గా చెప్పండి, బ్రీఫ్గా. అంటే రాజకీయమా, అది గొడవ కారణము, ఇగోసా, ఆస్తుల వ్యవహారమా, ఇల్లీగల్ అఫైర్సా? ఇగో చాలా కరెక్ట్గా చెప్పారు వాణి. ఈ జగన్ నాటకంలో ఇక్కడ హీరోలు విలన్లు ఉండరు. ఇక్కడ ప్రతి మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒకటే, అదే ఈగో. ఇక్కడ దువ్వాడ సీను వాణి విషయంలో ఎవరికి ఈగో ఉంది? ఇంటికాడ గొడవ జరిగింది, ఆ గొడవ అంతా చూస్తూ ఉంటే ఎక్కువగా మీ కేకలే ఎక్కువగా వినిపిస్తూ ఉంది గొడవ దగ్గర. ఇంటికాడ అది ఆ రోజు స్టార్టింగ్ అది మా సిస్టర్ సార్, అది మా పాప. ఎందుకు జరిగిందంటారు? పాప మీదకి హ్యాండ్లింగ్ వచ్చారు సార్ ఆయన. మా సిస్టరు లోపల. దానికన్నా ముందు రోజు మేము వెళ్ళాం సార్, మా డాడీతో మాట్లాడడానికే వెళ్ళాం, మా ఇంటికి పిలవడానికే వెళ్ళాం, ఇవన్నీ వద్దు అని చెప్పడానికే వెళ్ళాం. ఎవరో లేడీ వచ్చి మా ఇంట్లో డాన్సులు వేస్తున్నారు, మా ఇంట్లో వీడియోలు తీస్తున్నారు. మాకు ఎలా ఉంటుంది సార్? నేను ఒక డాక్టర్ని, మా చెల్లి MBBS ఇంటర్న్షిప్ చేస్తుంది. ఇలాంటివన్నీ చూస్తే తను ఏమైపోవాలి సార్, నేనేమైపోవాలి సార్? మా పరిస్థితి ఏంటి సార్? అలాంటివన్నీ అని చెప్పి గొడవకి వెళ్తున్నట్టు కనిపించింది. వాళ్ళు రూమ్ లోకి వెళ్తున్నప్పుడు, రూమ్ లో ఉన్నప్పుడు తలుపు వేసేసారు. తలుపు వేసేసిన తర్వాత అక్కడ హేమాచలం అని డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ తలుపేశాడు. ఎవరు తలుపేయమనుకున్నా డ్రైవర్ ఎవరు తలుపేయడానికి? పిన్ని తలుపు తీసింది. పిన్ని మీద డాడీ అటాక్ ఇవ్వడానికి వచ్చారు, అంటే ఇలా తోసుకొని వచ్చారు. అప్పుడు నాకు కోపం వచ్చింది. నా హస్బెండ్ కూడా చేరి నన్ను కూడా, నా పాపను కూడా కూల్చి నన్ను కూడా రాజకీయ పక్కన చేయాలని ట్రై చేస్తూ నా ఫ్యామిలీ నుంచి కూడా నన్ను దూరం చేస్తే, అతను వాళ్ళ ఫ్యామిలీ నుంచి దూరమే, నా ఫ్యామిలీ నుంచి నేను దూరమే, ఇద్దరు దగ్గర అయ్యామని చెప్తున్నాను. ఆమె అలిగేషన్ ఏంటంటే వాళ్ళ భర్త నుంచి దూరం అవడానికి కారణము మీరే కారణం అని అంటారు. ఆవిడెవరో మాకు తెలీదు. ఒక్క మాట నేను చెప్తాను, మా డాడీకి మాకు గొడవలు అయ్యాయి. సో ఆవిడ మధ్యలో ఎంటర్ అయ్యింది, మా డాడీని ఎలాగా ఇది చేసిందో ప్రపంచం మొత్తం తెలుసు, మేమేం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు మా డాడీకి డిస్టర్బెన్స్ వస్తే మేము పక్కింటికి వెళ్తున్నామా, మా డాడీ దగ్గరికి వెళ్తున్నామా మా డాడీ కావాలని? నువ్వు కూడా మీ హస్బెండ్ తో డిస్టర్బెన్స్ వస్తే నీ హస్బెండ్ తో సాల్వ్ చేసుకో. నీ పిల్లలు నువ్వు నీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళండి. నీ హస్బెండ్ నేను పొగుడుతున్నాడు కదా, నా వైఫ్ దేవత, నా వైఫ్ తప్పు చేయదు, నేను నమ్మను. మరి నీ హస్బెండ్ నీ మీద అంత పాజిటివిటీతో ఉన్నప్పుడు నువ్వెందుకు వదిలేస్తున్నావు? అంటే ఆమె చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నా క్యారెక్టర్ ని వాణి మీ అమ్మగారు బ్యాట్ చేసేసారు, అందుకోసమే నాకు నా భర్తకు స్ప్లిట్ వచ్చింది అని అంటారు. మాకు ఆయన హస్బెండ్ ఎవరో తెలియదు సార్. ఫ్యాక్ట్ మేము ఎప్పుడు ఒక్క కాల్ రికార్డ్ బయటకు వాళ్ళ హస్బెండ్ తో చెప్పించమనండి.
ఒకటి దీంట్లో తప్పు ఎవరు? ఇప్పుడు మా బంగారం మా బాగుంటే వేరే వాళ్ళ దగ్గర ఎందుకు అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్కు ఈ మధ్య అన్యోన్యమైన సంబంధం ఉంటే ఆ స్పేస్ లో వేరే వచ్చి నిలబడాడు కదా. ఏం అర్థమైందా నీకు? మీకు ఒక్క మాట చెప్తాను సార్, ఎంటైర్ ఈ ఎపిసోడ్ లో రాంగ్ అనేది దువ్వాడ శ్రీనివాస్. ఐ వాంట్ బ్లేమ్ హెర్ ఆల్సో. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ హెర్ ఆల్సో. అసలు మాధురి అంటే కోపం కూడా లేదు మీకు? మేబీ ఎవరు నా ఫ్యామిలీలో అంటే ఎందుకు కోపం ఉండదు? తప్పు లేదు అంటారు. ఎంటైర్ బ్లేమ్ ఐ బ్లేమ్ ఆన్ హిమ్ ఓన్లీ. ఎందుకు నేను బ్లేమ్ చేయను? మీరు అన్నారు ఒక మాట, మన బంగారం మంచిదైతే ఊరోళ్ళకి బయట వాళ్ళకి ఎందుకు మనం అనుకుంటాం? నాకెవరో వచ్చి ట్రాప్ చేస్తే నాకు నేను చెడిపోతానా? నీకెవరో ట్రాప్ చేస్తే నువ్వు చెడిపోతావా? అది ఎలాగవుతుంది? అంటే యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ కరెక్ట్. నేను క్లియర్గా అంటే ఫేర్గా నేను చెప్తుంది, మా జీవితాల్లో ఆయన నటించుకొని వచ్చారు. 30 ఏళ్ళు నటన, 30 ఏళ్ళు పాప చెప్పింది అంతకుముందు అన్యంగా ఉండేవాళ్ళు అని చెప్పింది. నాకు అనిపిస్తుంది నటించారు అని. నా పిల్లలతో సార్ అంటే ఆవిడ ఫేస్ చేసిన బాధలకి, ఆవిడకి మమ్మల్ని రోడ్డు మీద లాగేసిన దానికి, ఇప్పుడు ఏ తండ్రి అయినా ఎవరో బయట వ్యక్తి కోసం భార్యను వదిలేండి, కూతుర్ని రోడ్డు మీదకి లాగేశారంటే, కూతుర్ని రోడ్డు మీదకి పడేశాడంటే ఎక్కడో ఒక దగ్గర ఏమో అంటే 30 సంవత్సరాలు చేసింది నటన, ఈ 30 సంవత్సరాలు ఆయన నటించాడా అనేది కూడా ఉంటుంది కదా సార్. అది కూడా ఒక ఆలోచన అనేది వస్తుంది. అంటే అదే అంటున్నా, అప్పుడులో ఇలా వాళ్ళ గున్న ఆయన ఇలా ఎలా మారిపోయాడు ఏమో సార్. సరేనమ్మా, ఆయన ఈ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ చూసి మనసు మారి వస్తే మళ్ళీ తిరిగి ప్యాచప్ అవడానికి మీకేం అభ్యంతరం లేదు? మాకు మా డాడీ కావాలని మేము అంటున్నాం సార్. ఏమన్నా మీకు ఇదే మాట మీద ఉన్నారా? సార్ నేను ఒకటే చెప్తాను సార్, ఎవ్రీథింగ్ ఐ విల్ లీవ్ అప్ టు గాడ్. నేనేమి కూడా నాకు సంబంధం లేదు. ఎందుకు అని అంటే అభ్యంతరం కూడా చెప్పరు సార్. ఇల్లు కూడా నా పేరు లేదు సార్, ఆయన పేరునుంది హౌస్. ఆయన అబద్ధాలు చెప్తున్నారు, ఫేర్ గా మాట్లాడడం లేదు సార్. ఇంకొక విషయం, లాక్ ఎందుకు వేశారు అని ఆయన చాలా ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. అది కూడా నేను చెప్తాను సార్. May 16th మా చెల్లి, మా డాడీ ఫైండ్ మై ఫోన్ అని ఐఫోన్కి ఒకటి ఉంటుంది, అది మా చెల్లి ఫోన్కి కనెక్ట్ అయి ఉంది. ఫైండ్ మై ఫోన్ అందులో చూస్తే మా డాడీ విజయవాడలో ఉన్నట్టు కనిపించింది. ఎక్కడున్నావు అని మా చెల్లి అడిగింది డాడీకి. నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంకేదో ఊరి పేరు చెప్పారు. నేను ఎక్కడున్నాను, మా చెల్లికి డౌట్ వచ్చి ఆ లొకేషన్ ఫాలో అవుతూ వచ్చినప్పటికీ మొన్న యాక్సిడెంట్ అయింది చూడండి, రెడ్ కలర్ స్కోడా, అందులో 2 ఉన్నారు, ముందున ఫార్చునర్ ఉంది. మా చెల్లి వెళ్ళి ఇలా తలుపు కొట్టినప్పటికీ దిగిపోయి గన్మెన్స్తో ఫార్చునర్ ఎక్కి వెళ్ళిపోయారు. ఏ ఫాదర్ అయినా ఏమంటారు సార్, ఒకవేళ ఒప్పుకొని అలాంటి సిచ్యువేషన్ వచ్చినా, అమ్మ నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వెళ్ళిపోను, హాస్టల్లో డ్రాప్ చేసి నేను మాట్లాడతానమ్మా అని చెప్పడమో చేయాలి. కానీ నువ్వు నడి రోడ్డు మీద చెల్లిని వదిలేసి వెళ్ళిపోయావు. మమ్మీ ఏమనుకుందంటే, నాతో గొడవైనా పర్లేదు, పిల్లల్ని కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోతున్నారా అన్న ఫీల్లోకి మమ్మీ వచ్చి బాధపడుతుంది. ఆయన ఆల్రెడీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు, అంటే కంప్లీట్గా కాదు, అప్పటికి చాలా రోజులు అవుతుంది. మా మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మా ఫోన్ కాల్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా లొకేషన్ బట్టి మాకు తెలిసింది నేను ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత చెల్లి దొరికిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మరి ఇంకా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. మాకు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియట్లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ధన్యవాదాలు. ఈ కథలో తప్పు వీళ్ళది, తప్పు వాళ్ళది అని జడ్జ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి కారణం ఏంటి తెలుసా? మనుషుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడము. ఆ సమస్య పరిష్కారం కోసము నలుగురు కూర్చొని సరిదిద్దుకునే వాతావరణం ఇళ్లలో లేకపోవడం, పెద్దల జోక్యం ఉండకపోవడం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక స్పేస్ ఏర్పడింది, ఆ స్పేస్లో 3వ వ్యక్తి వచ్చాడు, రేపు 4వ వ్యక్తి కూడా వస్తాడు. ఆ స్పేస్ ఇవ్వకుండా ఉండాలి. అందుకోసమే తండ్రి కూతుర్ని మాట్లాడించడానికి ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఆ అమ్మాయి కోరిక మేరకు రిజల్ట్ ఎలా ఉంటుందో, వస్తుందో రాదో తెలియదు. హోప్, ఆశగా ఉందాం. ఈ పరిస్థితుల్లో ఎవరు నష్టపోకూడదు. ఈ సున్నితమైన సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. నేను మా టీం చేసిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్. పక్కన ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.